వెళ్ళిపోవాలనుకుంటున్నారో, ఎవరైనా అనుకుంటున్నారో వాళ్ళు 10 సెకండ్స్ లో వెళ్ళిపోవచ్చు. పడుకొని వింటాను, ఏమీ లేదండి. ఎవరి దగ్గరైనా పుస్తకం, పుస్తకం ఉన్నాయా? బుక్, పెన్ అందరి దగ్గర ఉన్నాయా? ఎస్, దట్స్ గ్రేట్, గుడ్ స్టూడెంట్స్ కదా. పిల్లలకేమో ఎగ్జామ్స్ అయిపోయినాయి మేడం, మీరేమో క్లాసులు పెట్టేసి పెన్ను బుక్ ఏంటో మాకు ఇవన్నీ. ఎలా ఫీల్ అవుతున్నారా? ఏం లేదు కదా. ఎస్. అండ్ వన్స్ అగైన్, ఎవరైతే మీరు జస్ట్ ఆడుతూ పాడుతూ అండ్ లైఫ్ లో ఏ మీనింగ్ లేకుండా ఊరికే అలా ఉండడం, అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో దయచేసి వెళ్ళిపోండి. ఎందుకంటే ముందే చెప్తున్నాను, బోర్ కొడుతుంది. ఎందుకంటే లైఫ్ మీద టార్గెట్ లేని వాళ్ళకి లైఫ్ బోర్ కొడుతుంది. మేడం చెప్పే సెషన్ బోర్ కొడుతుంది. ఓకే. ఎస్. ఎవరైనా బయట, ఓకే, బయట ఏదో ట్రావెలింగ్స్ లో ఉంటారు, దట్స్ ఓకే. బట్ ఇంటెన్షన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. నేను నా లైఫ్ లో ఒక గోల్ రీచ్ అవ్వాలి, నేను ఎదగాలి, నా ఫ్యామిలీకి నేను సపోర్ట్ చేయాలి, అండ్ నేను మల్టీ మిలియనీర్ అవ్వాలి అన్న వాళ్ళు మాత్రమే సెషన్ లో ఉండండి. లేదు నా జీవితం ఎట్టు పోయినా పర్లేదు, ఓకే, ఏదన్నా ఉంటే కాస్త గాసిప్స్ లేదంటే ఒకరి మీద ఏదో ఒక నిందలు వేద్దాం అన్న వాళ్ళు మాత్రం దయచేసి వెళ్ళిపోండి. ఎందుకంటే ఇది అలాంటి కమ్యూనిటీ కాదు. ఒకరి కోసం ఒకరు హెల్ప్ చేసుకోవడానికి, ఎంకరేజ్ చేసుకోవడానికి, పాజిటివ్ గా ఉండడానికి, అండ్ దిస్ ఈజ్ అ ఫ్యామిలీ. ఎవరైనా ఉన్నారా అలాగా? లేరు కదా. అందరూ బుక్ పెన్ రెడీగా పెట్టుకుంటున్నారు. అండ్ నా గోల్డ్ బ్యాచ్ మెంబర్స్ అయితే మేడం ఎప్పుడు పెడతారా, ఫేస్ ఫీలింగ్స్ మామూలుగా లేవు. మీ అందరిని నేను అబ్జర్వ్ చేస్తున్నాను, ఎప్పుడు క్లాస్ పెడతారని. జస్ట్ వన్ డే, వన్ డే లో పెట్టేస్తానండి 11 days సెషన్. మే మే 8 లోపల నేను సెషన్ స్టార్ట్ చేసేస్తాను. అండ్ దట్స్ ద మెయిన్. అయితే ఎవరు వెళ్ళాలనుకున్నారో వెళ్ళిపోయారా? ఎందుకంటే ఇది సీరియస్. ఎందుకంటే నా ఎనర్జీస్ ని నేను చాలా స్పెండ్ చేస్తానండి ఈ సెషన్స్ కి. నేను మీకు కొత్త విషయాలు తెలుసుకోవడానికి చాలా 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 ప్రాక్టీస్ చేస్తాను, కొత్త విషయాలు తీసుకొస్తాను, అండ్ మిమ్మల్ని ఎప్పటికప్పుడు పాజిటివ్ అండ్ మోటివేట్ చేస్తూనే ఉంటాను. కాబట్టి అలాంటి వ్యక్తులకు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఇంపార్టెంట్, మిగతా వాళ్ళకి ఏం అవసరం ఉండదు కదా. సో అందుకే వెళ్ళిపోమని చెప్పాను. ఇప్పుడు మనతో. అండ్ వన్స్ అగైన్ మీరు శబాష్ చెప్పుకోండి, మీకు మీరు శబాష్ చెప్పుకోవాలి. ఎవరెవరు చెప్పుకుంటారు? చెప్పుకోవాలా? మీరు అందరు అమ్మలు అయితే ఎంత శబాష్ చెప్పుకోవాలి. ఇంట్లో పని అంతా చేసుకొని, రైట్, మొత్తం డిన్నర్ ఫినిష్ చేసేసుకొని వంట చేసి పక్కన పెట్టి 7 o'clock మేడం క్లాస్ ఉందని చెప్పేసి వచ్చి కూర్చుంటారు. అంతేనా అమ్మలు? చెప్పండి. అంతేనా? ఎస్. సో దట్స్ గ్రేట్. ఎప్పటికప్పుడు గుర్తు పెట్టుకోండి, మిమ్మల్ని ఎవరు శబాష్ అనరు, మీకు మీరే ధైర్యం. ఈ సబ్జెక్ట్ కూడా అంతే. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అనేది ఏమీ లేదు, మిమ్మల్ని మీరు నమ్ముకోండి. అదే మరి మీరు ఎందుకు చెప్తున్నారు, సెషన్ క్లాసులు చెప్తున్నారు కదా మేము నమ్ముకుంటామంటే, ఈ సబ్జెక్ట్ తెలుసుకుంటేనే మిమ్మల్ని మీరు నమ్ముకుంటారు. మీ పవర్ ఏంటో తెలుస్తుంది, మీరు ఏం చేయగలుగుతారో తెలుస్తుంది. ఎప్పుడైతే ఈ విద్య నేర్చుకుంటారో, ఈ విద్య నేర్చుకున్న వాళ్ళు ఎవరి కింద స్లేవ్ లాగా ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సాక్షాత్తు నడిచే దైవత్వం మనం. ఈ సృష్టిలో ఉన్న ప్రతి సంపదకి మనకు అర్హత ఉంది. మరి ఆ అర్హత ఎలా తెచ్చుకోవాలి? మనము ఈ చుట్టూ ఉన్న పరిసరాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అన్ని కష్టాలు నాకే వస్తున్నాయని ఎంతమంది ఉన్నారు? ఎవరు ఉన్నారా? అన్ని నాకే వస్తున్నాయి. అదేంటో దారిలో పోయే వాళ్ళు కూడా నన్నే అనేసి వెళ్ళిపోతున్నారు. నేనేం అనలేదు, మా పక్కింటి వాళ్ళు నా మీద చాలా చాడీలు చెప్తున్నారు. నేను ఏ బిజినెస్ పెట్టియండి అది ఫ్లాపే. అసలు అసలు ముందుకే రావటం లేదు. ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ కూడా? మీకు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది, లా ఆఫ్ అట్రాక్షన్ అనేది జస్ట్ మీకు పేరు చెప్తున్నానండి. కానీ మీ పవర్ ఏంటో మీరు తెలుసుకోవడం అనే సబ్జెక్టే ఇది. మీ గురించి మీరు తెలుసుకోవాలి. ఫస్ట్ మీ గురించి మీరు తెలుసుకున్నారనుకోండి, ఆటోమేటిక్ గా ఈ సృష్టిలో ఉన్న ప్రతి సంపద మీరు ఎలా అట్రాక్ట్ చేసుకోవాలో తెలుస్తుంది. అండ్ ఇవాళ 3 టాప్ సీక్రెట్స్ చెప్తాను, యూనివర్స్ ఎలా పనిచేస్తుంది. తెలుసుకుందామా? ఎంతమంది రెడీ ఉన్నారు? చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. ఎస్, మిగతా వాళ్ళు వీడియోస్ ఆఫ్ చేస్తున్నారు చాలా మంది. వీడియోస్ ఆన్ చేసుకోవాలి, వీడియోస్ ఆన్ చేసుకోవాలి. ఆపర్చునిటీ అనేది ఒకసారే వస్తుంది. ఎందుకు వీడియోస్ ఆన్ చేసుకున్నారంటే మీ అందరూ వీడియోస్ ఆఫ్ చేసుకున్నారు, రైట్. కానీ ధైర్యంగా కూర్చున్న వాళ్ళు ముందున్నారు. వాళ్ళు వాళ్ళ ఫేస్ ధైర్యంగా కూర్చొని చూస్తున్నారు అంటే వాళ్ళు ఇంకొక ముందు స్టెప్ లో ఉన్నారన్నమాట.
మీరు వీడియోస్ ఆఫ్ చేసుకొని ఏదో గుట్టుగా విన్నామని కాదు, ధైర్యంగా వినాలి. ఏదన్నా కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ గా వింటూ, బయట వర్క్స్ అంటే ఓకే, కానీ ఇంట్లో కూర్చున్నారు కదా. ఎస్. సో డెఫినెట్ గా మీరు ఒక వ్యక్తికి డిఫరెంట్ గా ఉండాలి. ఏం చేయాలి? ఎవరు చేయని సాహసాలు కూడా మనమే చేయాలి. ఎవరో సిద్ధం. అండ్ మల్టీ మిలియనర్ అవ్వడానికి ఎంతమంది సిద్ధం చెప్పండి ఒకసారి. మేడం, నేను మా ఫ్యామిలీలో ఫస్ట్ మల్టీ మిలియనర్ అవ్వాలి. ఎస్. ఉందా? ఎంతమందికి ఉంది? నేను ఫ్యామిలీలో ఫస్ట్ మిలియనర్ అవ్వాలి. మా వాళ్ళంతా నన్నే అంటున్నారు. నేనేంటో నేను నిరూపించుకోవాలి. నేనేంటో అసలు మా వాళ్ళకి తెలియాలి. అసలు మా హస్బెండ్ కి తెలియాలి, నా పిల్లలకి తెలియాలి, మా అత్త మామకి తెలియాలి, అందరికి, మా మా మదర్ కి ఫాదర్ కి కూడా తెలియాలి. అంతేనా? ఎస్. తెలుసుకునే సమయం కూడా మీకు వచ్చింది. ఎవరైతే ఈ సెషన్స్ వింటున్నారో ఎక్కువ ఛాన్సెస్ మల్టీ మిలియనర్స్ అవ్వడానికి 100 కి 200% ఛాన్సెస్ ఉన్నాయండి, ట్రస్ట్ మీ. అండ్ ఎవరైతే గోల్డ్ బ్యాచ్ వాళ్ళు ఉన్నారో జస్ట్ మెసేజ్, మీకు కాన్ఫిడెన్స్ ఉందా మీరు మల్టీ మిలియనర్స్ అవుతారని? గోల్డ్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో అండ్ నా సెషన్ లో ఎవరైతే విన్నారో దే కెన్ మెసేజెస్. ఎస్. ఎవరైతే మల్టీ మిలియనర్ అవుతాను, ఎస్ ఈ సబ్జెక్ట్ పట్టుకొని నేను ముందుకు వెళ్తాను, నేను ఏదైనా సాధించుకోగలుగుతాను అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎస్ ఆర్ నో? ఎస్. సబ్జెక్ట్ తెలియకనే మీరంతా కూడా ఇబ్బందులు పడేది. వన్స్ మీరు సబ్జెక్ట్ తెలుసుకున్నారనుకోండి, ఆడుతూ పాడుతూ అయిపోతుంది. అండ్ ఎవరైతే నాతో పాటు ట్రావెల్ చేస్తున్నారో వాళ్ళకి తెలుసు వాళ్ళ లైఫ్ ఎంత జాలీగా హ్యాపీగా వెళ్తుందో. ఎస్. అండ్ నాకు ఒక 3 మిషన్స్ ఉన్నాయి. నేను ఎందుకు ఈ సెషన్స్ ఎందుకు పెట్టాను? అండ్ మెయిన్ గా నా వాల్యూస్ ఏంటంటే సెల్ఫ్ డిసిప్లైన్. పొద్దున్న లెగాలి, నోరైనా ఆ డేని క్రియేట్ చేసేసుకోవాలి. సెల్ఫ్ డిసిప్లిన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఇంప్లిమెంట్ చేయాలి. కరెక్ట్ గా లా ఆఫ్ అట్రాక్షన్ ని ఫాలో అవ్వాలి. చాలా మంది లా ఆఫ్ అట్రాక్షన్ అని చాలా బోలెడ్ వింటున్నారు, 2 చేస్తున్నారు, 3 రోజులు వదిలేస్తున్నారు. లా ఆఫ్ అట్రాక్షన్ అసలు లేదు, ఫ్రాడ్ అని చెప్తున్నారు. ఎంత మందికి ఇంకా లా ఆఫ్ అట్రాక్షన్ ఇవన్నీ కాదు, డబ్బుల కోసమే చేస్తున్నారు వీళ్ళు, ఏంటో చూద్దాం అన్న వాళ్ళు ఉన్నారా? చేతులేదు, నో ప్రాబ్లం. టెస్టింగ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. అలా ఫస్ట్ నేను కూడా వచ్చిందాన్ని. ఏంటో చెప్తున్నారు, ఎవరైనా ఉన్నారా? ఈ సెషన్ ఒక ఐ ఓపెనర్. మీరు, మీకు ఐ ఓపెనింగ్. ఎందుకంటే ఇక్కడ ఏ మాయలు లేవు, మంత్రాలు లేవు, ఏమీ లేవు. మీరు చిన్నప్పుడున్న మైండ్ సెట్ కి ఇప్పుడున్న మైండ్ సెట్ మారిందా లేదా? ఎవరికైనా చిన్నపిల్లల్లాగా గోళీల ఆటలు అప్పుడులాగానే మీరు ఇప్పుడు ఆడుతున్నారా? ఎవరైనా ఉన్నారా? ఆ? చెట్లు ఎక్కడాలు దూకడాలు ఏమన్నా ఎవరైనా చేస్తున్నారు ఇప్పుడు కూడా? ఎందుకు? చిన్నప్పుడులాగానే ఉండాలి కదా మైండ్. మీ బ్రెయిన్ అనేది అలానే ఉండకుండా ఇప్పుడు ఎందుకు ఎదిగింది అది? ఎందుకంటే మానవుడి సహజం అది. మీరు ఎలాగైతే వ్యక్తిలాగా ముందుకు వెళ్తున్నారో అలా మీ జీవితం అనేది వస్తూ ఉంది. ఎప్పుడైతే మీరు మల్టీ మిలియనీర్ గా ఆలోచించడం స్టార్ట్ చేస్తారో ఆ ప్రాసెస్ లో మీరు మల్టీ మిలియనీర్ అవుతారు. కానీ ఎలా చేసుకోవాలి? ఎలా మల్టీ మిలియనర్స్ అవ్వాలి? బాగానే చెప్తున్నారు. లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా సాధన చేసుకోవాలి, మన మైండ్ సెట్ ని ఎన్ని మార్చుకోవాలి? అసలు లా ఆఫ్ అట్రాక్షన్ ఉందా? ఫస్ట్ క్వశ్చన్ ఇదే. ఎంతమందికి ఉందో చెప్పండి. ఎంతమందికి లా ఆఫ్ అట్రాక్షన్ అసలు ఉందా లేదా అన్న క్వశ్చన్ మార్క్ లో ఉన్నవాళ్ళు? చాలా మందికి ఉంటది. మీకు తప్పు కాదు, ఎందుకంటే మీకు తెలియదు కాబట్టి. మీకు అసలు ఏంటో తెలుసుకున్నాము. వీళ్ళకి అందరికీ మిరాకిల్స్ చెప్తున్నాయి. వీళ్ళు డబ్బులు ఇచ్చుకొని ఏమన్నా మిరాకిల్స్ చెప్తున్నారేమో. ఎంతమందికి ఇస్తానండి నేను? ఎంతమందికి ఇస్తారు డబ్బులు? మీరు ఎంతమందికి ఇస్తారు చెప్పండి. నా ఛానల్లో మొత్తం టెస్ట్ మోడల్స్ ఉంటాయి. ఒకరు పెట్టారు మొన్న, వీళ్ళు డబ్బులు ఇచ్చేసి జనాలకి చెప్పిస్తారేమో అని. ఎవరన్నా నా ఇన్ని ఇయర్స్ లో ఎవరన్నా ఆ మార్క్ వచ్చిందా? మేడం నేను చెప్తాను మేడం. నేను ఎవరైతే నాతో సెషన్స్ లో ఉన్నారో చాలా మంది ఏమంటారంటే రోజు మేడం కి మిరాకిల్ చెప్పాలి, అదే విధంగానే ఉంటారు. మేడం నేను చెప్తాను ఇవాళ మిరాకిల్, నేను చెప్తానని ముందుకు వచ్చే వాళ్ళే చాలా మంది ఉన్నారు. బోలెడ్ టెస్ట్ మోడల్స్ ఉన్నాయండి అలాగా. ఇది మీ బుర్రలో ఏవైనా అనలిటికల్ మైండ్ ఇలా ఆలోచిస్తుంది అనమాట, కావాలని డబ్బుల గురించి. ఎందుకంటే కంఫర్ట్ జోన్ లో ఉండిపోయారు. ఒక జీవితం నడుస్తూ ఉంది, దాంట్లో కొత్తది వస్తే ఒప్పుకోవటం లేదు మీరు.
ఇదేదో వచ్చింది లా ఆఫ్ అట్రాక్షన్ అని మనల్ని ఇన్ని రోజులు ఉద్ధరించింది, ఇప్పుడు ఉద్ధరిస్తుందా అన్నాడు. ఎస్. ఎందుకంటే గొప్ప గొప్ప వ్యక్తులంతా కూడా లా ఆఫ్ అట్రాక్షన్ వాడి ముందుకు వెళ్ళిపోయినారు. వాడిన వాళ్ళంతా ముందుకు వెళ్ళిపోయారు. ఇది కాదు అని వర్కౌట్ అవ్వని వాళ్ళంతా వెనక ఉండిపోయారు. వాళ్ళ జీవితాంతం వెనకలే ఉంటారు. విరాట్ కోహ్లీ, ధోని, చిరంజీవి గారు, రైట్. మీరు ఒక్కసారి లా ఆఫ్ అట్రాక్షన్ అని కొట్టి ఎవరైతే సెలబ్రిటీస్ ఉన్నారో వాళ్ళ పేర్లు పెట్టండి. వాళ్ళ ఫ్యామిలీని, వాళ్ళ సెలబ్రిటీస్ ఎలాగయ్యారు? ఎప్పుడు కూడా వాళ్ళని చూసి చప్పట్లు కొట్టడం కాదండి, వాళ్ళు ఎలా అయ్యారు అనే క్వశ్చన్ మార్క్ మీ మైండ్ లో రావాలి. వస్తుందా ఈసారి? ఎస్, వస్తుందా? ఎలా అయ్యారు? ధోని, విరాట్ కోహ్లీ గారి మాటలు ఒకసారి వినండి. వాళ్ళు బ్రెయిన్ పవర్, మైండ్, విజువలైజేషన్ చేసుకుంటాను. విరాట్ కోహ్లీ ఏం చేస్తారంటే, తను ఏదైనా మ్యాచ్ కి వెళ్ళాలంటే, అందరూ ఓకేనా? ఆడిబుల్ వినిపిస్తుందా? ఎస్, యూఆర్ విత్ మీ? ఎస్ 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 ఎస్. మ్యామ్, వినిపిస్తుంది. ఎస్. యా. ఏంటో సైలెంట్ అయిపోతే వినిపిస్తుందా లేదా అనుకుంటారు. ఎస్. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరందరూ కూడా నా క్లాస్ అవ్వగానే మళ్ళీ విరాట్ కోహ్లీ దగ్గరికి వెళ్ళి అది నిజమా కాదా, మేడం చెప్పింది నిజమేనా అని కనుక్కోవాలి. మరి కనుక్కుంటారా? ఎందుకంటే దిస్ ఈజ్ అ సైంటిఫిక్ మెథడ్. ఇక్కడ ఏ మాయాజాలం లేదు. మీ మైండ్ కి పదే పదే ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఈ ఫ్యాక్ట్స్ ని తెలుసుకోకపోతే లాస్ అయిపోతారు. మీ బంగారు భవిష్యత్తు, మీ బంగారు జీవితాన్ని లాస్ చేయకూడదు అనే దానికోసమే నేను ఫ్యాక్ట్స్ చెప్తున్నాను. మీరు ఈ సెషన్ అయిపోయాక మళ్ళీ విరాట్ కోహ్లీ చూడాలి, మళ్ళీ మీరు మెసేజ్ చేయాలి, ఓకేనా? గ్రూప్స్ లో. విరాట్ కోహ్లీ ఎప్పుడైతే తన తనది ఏదైతే మ్యాచ్ ఉందో 2 months ముందు విజువలైజేషన్ స్టార్ట్ చేశారు. విజువలైజేషన్ అంటే ఏంటి? కళ్ళు మూసుకొని ఏదైతే బాల్, నేను ఈసారి 100 runs చేయాలి లేదా కప్పు గెలవాలి, ఆ కప్పు పట్టుకోవడం కానీ, ఆ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో, దట్ ఈస్ లా ఆఫ్ అట్రాక్షన్. అది యూస్ చేసినప్పుడు తను ఆ గ్రౌండ్ లోకి వెళ్ళిన తర్వాత అలాంటి సిచ్యువేషన్స్ ఫేవర్ అయ్యి తను 100 runs అన్నది, కప్పు గెలవడం అనేది జరుగుతుంది. చాలా మంది లా ఆఫ్ అట్రాక్షన్ చేస్తున్నాను కదా, ఇక్కడ విజువలైజేషన్ చేస్తున్నాను, మేనిఫెస్ట్. మీరు కర్మ చేయండి ఏది రాదు, యాక్షన్. విరాట్ కోహ్లీ కళ్ళు మూసుకొని నేను కొట్టేశాను, 100 runs వచ్చింది, కప్ వచ్చిందని అక్కడే చైర్ లో కూర్చుంటారా? లేదంటే గ్రౌండ్ లోకి వెళ్తారా? వెళ్తారా గ్రౌండ్ లోకి? కళ్ళు మూసుకొని ఇలాగే. చాలా మందికి ఇది ఒకటి ఉంది. లా ఆఫ్ అట్రాక్షన్ లో మేడం అన్ని దగ్గరికి వస్తాయన్నారు కదా, నేను ఏ పని చేయను, నేను ఇంట్లో కూర్చుంటే నాకు డబ్బులు రావాలన్న వాళ్ళు ఉన్నారు. విరాట్ కోహ్లీ విజువలైజేషన్ చేసుకొని కళ్ళు మూసుకొని కూర్చుంటే గ్రౌండ్ ఎవరు ఆడతారు? ఆత్మ ఆడుతుందా? సోల్ పోతుందా అక్కడికి? ఆత్మ ఆడుతుందా? కాదు కదా. మనిషి వెళ్ళాలి, తను చేయాల్సిన పని, తన ధర్మం చేయాలి. సేమ్ అలాగే మన జీవితంలో కూడా లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మీరు తెలుసుకోవాలి. అది ఎలా పని చేస్తుందో తెలుసుకోవాలి. ఇది చాలా మీకు తెలుసా? ప్రపంచంలో మీరు బుక్ లో రాసుకోండి. మీకు డేటా కూడా కావాలండి. రేపు పొద్దున మీ వాళ్ళు అడుగుతారు లా ఆఫ్ అట్రాక్షన్ నిజమేనా ఏంటో, ఈ మధ్య ఏమో అయ్యింది మా వాళ్ళ దగ్గర అంటారు. కానీ మీరు చెప్పాల్సిన విషయం ఒకటి ఉంది, రాసుకోండి. రాసుకోండి. మీకు కొన్ని డేటా కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే దాని ద్వారానే అసలు ఏం జరుగుతుంది అనేది తెలుసు. ఇప్పుడు లింక్ కోసం ఫోన్ చేస్తారు. ఎస్, రాసుకుంటున్నారా? ప్రపంచంలో ఓన్లీ 1% ఆఫ్ ది పాపులేషన్ కి మాత్రమే తెలుసు లా ఆఫ్ అట్రాక్షన్. 1 సెకండ్. ఇట్స్ ఆడిబుల్ రైట్? ఎస్. ఎస్, నాకు ఫోన్ వచ్చింది దానివల్ల. చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి, వాయిస్ ఇస్ క్లియర్ ఆర్ నాట్, ఎస్ ఆర్ నో? క్లియర్ గా ఉంది మ్యామ్. యా, ఓకే. 1% ఆఫ్ ది పాపులేషన్, 1% మాత్రమే. మీరు రాసుకోవాలి. రేపు పొద్దున మీ వాళ్ళు అడుగుతారు, ఇదేంటి నేను కొత్తగా వింటున్నానే లా ఆఫ్ అట్రాక్షన్, ఇదేంటి అని అంటే, ఓన్లీ 1% ఆఫ్ ది పాపులేషన్, ప్రపంచంలోనే 1% మాత్రం వాళ్ళకే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది తెలుసు అని మీరు చెప్పాలి. చెప్తారా? దాంట్లో 60% చాలా మంది ఈ కేసెస్ లో ఉన్నారు. 60% ఇవాళ క్లాస్ విని
ఆ మేడం ఏమో చెప్తుంది, మాకేం ఎక్కటం లేదు, లా ఆఫ్ అట్రాక్షన్ లేదు, ఏమీ లేదని ఈ క్లాస్ తో క్లోజ్ చేస్తారు. అలాంటి వాళ్ళు 60% లా ఆఫ్ అట్రాక్షన్ నుంచి బయటకు పోతారు. మీకు అర్థమవుతుందా? ఎస్. 60% వాళ్ళకి అర్థం అంటే క్లాస్ తెలిసినా ఇదేదో నాకు అర్థం కావట్లేదని 60%, 100%లో 60% బయటికి వెళ్ళిపోతారు. అంటే వాళ్ళు చేయరు, ఇంకా వాళ్ళు చేయరు. అండ్ 40% మాత్రమే క్లాస్ లో కూర్చొని ఏంటో తెలుసుకొని ఇంప్లిమెంట్ చేసి వాళ్ళ జీవితాల్లో ముందుకెళ్లేలాగా చేసుకునే వాళ్ళు 40% ఉన్నారు. ఎవరికి 40% వాళ్ళక 60% వల్ల వాళ్ళ లైఫ్ ని గోల్ రీచ్ అవుతారు చెప్పండి? మీరే మెన్షన్ చేయండి, ఎవరు రీచ్ అవుతారు వాళ్ళ గోల్స్ ని, ఎవరు రీచ్ అవుతారు? 40%, 60%? చాట్ బాక్స్ ని మెన్షన్ చేయండి. 1% ప్రపంచంలోనే 1% తెలిస్తే ఆ తెలిసిన విషయాలు 60% ఉన్న తెలిసిన వాళ్ళు ఇవన్నీ ఏమీ లేవు, లా ఆఫ్ అట్రాక్షన్ లేదు, ఏమీ లేదు, జనాలు డబ్బుల కోసం ఇలా చేస్తున్నారు అని వాళ్ళ జీవితాలు వాళ్ళే చేతులారా ఇది చేసుకొని వాళ్ళు ఇవి నమ్మకుండా బయటికి వెళ్ళిపోతారు. ఎవరైతే 40% ఉన్నారో, ఎస్ ఏదో ఉంది, ఫస్ట్ తెలుసుకుందాం, అది నేర్చుకున్నాము, అది ఎవరైతే వాళ్ళ లైఫ్ మీద ఇంప్లిమెంట్ చేస్తారో వాళ్ళకే తెలుస్తుంది. ఆ 40% ఉన్న వాళ్ళు ఈ సబ్జెక్ట్ ని పట్టుకుంటారు, మెంటర్స్ ని పట్టుకుంటారు, రోజు ఇంప్లిమెంట్ చేస్తారు. భోజనం చేస్తున్నారా? రోజు బ్రష్ చేస్తామా? ఒక రోజు ఆపేసేయండి, ఏమైంది? లా ఆఫ్ అట్రాక్షన్ కూడా అంతే, రోజు సాధన చెయ్యాలి. మన జీవితాలు 30-40 సంవత్సరాల నుంచి విస్తారంగా ఏదంటే అలా అయిపోయింది. కానీ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మన జీవితాన్ని ముందుకి తీసుకెళ్ళాలి. అర్థమైందా? లా ఆఫ్ అట్రాక్షన్ ఎంతమంది తెలుసండి ప్రపంచంలో? 1%. అండ్ యూఆర్ లక్కీ ఆర్ నాట్? మీరు చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి, ఐఎమ్ లక్కీ అని. 1% అండి, ఎంత? 100% 99% వాళ్ళకి తెలియదు. ఎస్, యూఆర్ లక్కీ. ఎస్, ఎగ్జాక్ట్లీ లక్కీ అండి, నిజం చెప్తున్నాను. మోస్ట్ లక్కీయెస్ట్ పర్సన్స్ అంటే మనమే. ఎందుకంటే కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇది ఉన్నా కూడా తెలియని పరిస్థితిలో మనం ఉన్నాము. ఇప్పుడు తెలుసుకున్న సిచ్యువేషన్ మనకు వచ్చిందంటే మనం లక్కీ. ఎస్. సెకండ్ వన్, గ్రాటిట్యూడ్. ఎంతమంది గ్రాటిట్యూడ్ చూపిస్తున్నారు రోజు? ఎంతమంది? అసలు మనోళ్ళు వంట చేస్తే ఎంతమంది థ్యాంక్ యూ చెప్తున్నారు? చెప్తున్నారా? లేదు, మీ హస్బెండ్ ఏదో తీసుకొచ్చారు గిఫ్ట్, థ్యాంక్ యూ చెప్తున్నారా? లేదా మీ మదర్ ఏదన్నా మంచి ఫుడ్ పెడుతున్నారు, థ్యాంక్ యూ చెప్పారా? రైట్. ఎవరు చెప్తున్నారు? గ్రాటిట్యూడ్. గ్రాటిట్యూడ్ అని హెడ్డింగ్ పెట్టుకోండి, గ్రాటిట్యూడ్ అని హెడ్డింగ్ పెట్టుకోండి. బోర్ కొడుతుందా? ఏం లేదా? ఏం లేదు, వాస్తవాలు అట్లనే ఉంటాయి మరి. ఎస్, గ్రాటిట్యూడ్ రాసుకోండి. గ్రాటిట్యూడ్ చూపించడం వల్ల డిప్రెషన్ తగ్గుతుంది. ఎవరెవరికి ఫ్రస్ట్రేషన్లు, డిప్రెషన్లు, ఇంకెవరికైనా ఏమైనా ఉన్నాయా, స్ట్రెస్లు ఏమైనా ఉన్నాయా? అన్ని ఎగిరిపోతాయి, రాసుకోండి. డిప్రెషన్ లేవు, ఏమీ లేవు. హ్యాపీగా నిద్ర. ఎంతమందికి నైట్ నిద్ర రావటం లేదు మీ అందరికి? స్లీప్లెస్ నైట్స్, నిద్ర రాదు రాత్రి. గ్రాటిట్యూడ్ వల్ల మీకు నిద్ర అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇంప్రూవ్ స్లీప్. రైట్ డౌన్, రైట్ డౌన్. మీ స్ట్రెస్ లెవెల్స్ మొత్తం డౌన్ వచ్చేస్తాయి, స్ట్రెస్ లెవెల్స్ అనేవి తగ్గిపోతాయి, మీ స్ట్రెస్ అనేది ఏమి ఉండదు. ఎందుకంటే ప్రతి దాంట్లో కూడా గ్రాటిట్యూడ్ ఇస్ నథింగ్ బట్ పాజిటివ్ అండి, అబండెన్స్. అది ఎలా ఏంటి అనేది కూడా నేను ఇప్పుడు ఈ సెషన్ లో మనం తెలుసుకుందాం. ఎస్. స్ట్రెస్ అనేది తగ్గిపోతుంది. మీరున్న జీవితంలో యాక్టివ్ స్ట్రెచ్ 25% ఆఫ్ హ్యాపీనెస్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. 25% ఇప్పుడు ఉన్న పరిస్థితి నుంచి రేపటి నుంచి గ్రాటిట్యూడ్ చెప్పడం ద్వారా 25% ఇంక్రీజ్ అవుతుందంట. దట్స్ గుడ్ కదా? మీరు ఇప్పుడు డల్ గా ఉన్నారు, గ్రాటిట్యూడ్ చూపించడం స్టార్ట్ చేశారు అనుకోండి, 25% ఆఫ్ ఇంక్రీజ్, హ్యాపీనెస్ ఇంక్రీజ్ అయిపోయింది. దట్స్ ద. మీరు రోజు నేను గ్రాటిట్యూడ్ రాస్తారా? నా గోల్డ్ బ్యాచ్ వాళ్ళు రాస్తారు రోజు కూడా గ్రాటిట్యూడ్. అంత గోల్డ్ ఆర్ డైమండ్స్ అన్నమాట నాకు. ఎస్, రాయండి. ఫస్ట్ అయితే 1% ఆఫ్ ది పాపులేషన్ మాత్రమే తెలుసు, దాంట్లో మీరు 60% లో ఉంటారా, 40% లో ఉంటారా అనేది మీ కేటగిరీ. ఓకే, అది మీకే. అండ్ సెకండ్ వన్, గ్రాటిట్యూడ్ అంటే ప్రతి దానికి కృతజ్ఞతగా ఉండడం.
వై అండ్ హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్స్ ఎందుకు బాగుండటం లేదు మీకు తెలుసా? 30% మోర్ డైవర్స్ కేసెస్ ఇంక్రీజ్ అయ్యే ఎందుకు? గ్రాటిట్యూడ్ లేకపోవడమే. ఎందుకంటే నువ్వంటే అది నేను, కానీ తను మన కోసం ఏదో ఒక సాక్రిఫైస్ చేసింటారు, మనం వాళ్ళ కోసం సాక్రిఫైస్ చేసింటాం, కానీ ఐడెంటిఫై చేయరు. దానివల్ల గొడవలు జరుగుతున్నాయి రిలేషన్షిప్. ఎప్పుడైతే మీరు గ్రాటిట్యూడ్ పోనీయండి, ఒక్కసారి కాకపోతే ఇంకొకసారి గ్రాటిట్యూడ్ చూపిస్తే వాళ్ళు రికగ్నైజ్ చేయరంటారా? అండ్ వాళ్ళని ఎలా హీల్ చేయాలి? మనం హీల్ చేయొచ్చు. వాళ్ళు అద్భుతంగా, వాళ్ళు మనతో ప్రేమగా ఉండడం ఎలాగా? మన సిస్టర్ గాని, చిన్న చిన్నవి రిలేషన్షిప్స్ లో ఏవో ఒకటి ఫ్యామిలీస్ లో గొడవలు ఉంటాయి, దాని బంధాన్ని కట్ చేయము, కానీ నిలబెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మనము ఒకనొకన ద్వారా మనం ఆ బంధాన్ని ఎలా చేసుకోవాలనేది మనం చూడొచ్చు. ఓకే. ఎస్. అండ్ నెక్స్ట్ టైం రాసుకోండి. ఎవరైతే మెంటర్స్ దగ్గర, మెయిన్ గా కోచెస్ దగ్గర సెమినార్స్ అటెండ్ అయిన వాళ్ళకి 95% వాళ్ళ గోల్ రీచ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. నేను చెప్పడం లేదు, డాక్యుమెంట్స్ చెప్తున్నాయి. ప్లీజ్ రైట్ డౌన్. ఎవరైతే క్లాసెస్ లో కంటిన్యూస్ గా ఒక కోచ్ ఆర్ మెంటర్ తో ఉండడం వల్ల 95% వాళ్ళ జీవితంలో ఏవైతే కావాలో, ఏదైతే గోల్ ఉందో అవి 95% తీరిపోతాయి. అండ్ ఎవరైతే నేనే చేసుకుంటా 5% మాత్రమే ఛాన్సెస్ ఉన్నాయి. ప్లీజ్ రైట్ డౌన్. ఇవన్నీ నేనేం చెప్పలేదండి, అన్ని కూడా డాక్యుమెంట్ రూపంలో లా ఆఫ్ అట్రాక్షన్ వాడడం వల్ల ఎలా ఉంటుందని సైంటిఫిక్ స్టడీ మాత్రమే నేను చెప్తున్నాను. ఓకేనా? రాసారా? ఏదైనా డౌట్స్ ఉన్నా నేను లాస్ట్ 10 minutes తీసుకుంటాను. ఓకే, ఇప్పటి వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏం లేవు కదా. ఇప్పుడు రాయండి. మీరు ఎవరెవరికి గ్రాటిట్యూడ్ చూపించాలనుకుంటున్నారో ఒక ఒక 4 to 5 members రాయండి. ఎవరెవరికి గ్రాటిట్యూడ్ చూపించాలి రాయండి. నా సెషన్ అంతా కూడా ఎక్కువ ప్రాక్టికల్స్ ఉంటాయి. అలా కూర్చోబెట్టను, నేను ఏదో ఒక పని చెప్తూనే ఉంటాను. చేస్తారా? మీకు స్కూల్ గుర్తొస్తుంది. దట్ ఈస్ వాట్. ఎప్పుడు కూడా మనం యంగ్ మైండ్స్, యంగ్ పీపుల్ అలానే ఉండాలి. ఏదో వయసు వచ్చేసిందా మేడం, ఏంటి మేడం ఇప్పుడు రాసుకోవడం లేదు. వీఆర్ యంగ్ మైండ్స్. ఎవరెవరు యంగ్ మైండ్స్? ఎస్, యంగ్ మైండ్స్ వీఆర్. ఎస్. ప్లీజ్ రైట్ డౌన్. ఒక 5 members కి మీరు ఎవరైతే గ్రాటిట్యూడ్, అది ప్లేస్ అయినా అవ్వచ్చు, మీ హౌస్ అయినా అవ్వచ్చు, మీ ఫోన్. ఎస్. మీ ఫోన్ పని చేయకపోతే జూమ్ చూస్తారా ఇప్పుడు? ల్యాప్టాప్ పని చేయకపోతే? ఎస్. అండ్ మీ హస్బెండ్, వైఫ్, పిల్లలు, పిల్లలు గోల గోల చేస్తారు కదా, వాళ్ళు ఇప్పుడు సైలెంట్ గా ఉండిపోయారు. ఎస్, యూ హ్యావ్ టు సే. ప్లీజ్ రైట్ డౌన్. గ్రాటిట్యూడ్ ఎవరికైతే చూపించాలనుకుంటున్నారో వాళ్ళందరికీ చూపించండి. అందరికి రాయండి, రాయండి. మీరందరూ నాకు వెళ్ళి చూడడం కాదు, మీరందరూ రాసేయాలి. ఎస్, ఫాదర్ అండ్ మదర్ ఎప్పుడైనా కూడా మన బాండ్ కదా. ఎస్, ఫాదర్ అండ్ మదర్ కి ఎప్పుడు చెప్పాలి. అండ్ ఎవరైనా ఫాదర్ మదర్ అంటున్నారు, మదర్ ఇల్లా ఫాదర్ ఇల్లా అంటున్నారా? అంటలేదు, చూసారా? పార్షియాలిటీ. రాయండి, ఫస్ట్ వాళ్ళకే థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళనే మనం హీల్ చేసుకోవాలి, అండ్ మనమే ప్రేమగా ఉండాలి. ఓకే. సో మీరు రాయాల్సింది, మీ టార్గెట్ అంతా ఫాదర్ ఇల్లా అంటే అత్తమామ, మళ్ళీ ఏదో అనుకుంటారు. ఓకే, మనం హీల్ చేసుకోవాలి కదా. ఎస్. ఎస్. ఎవరిదైతే అయిపోయిందో జస్ట్ మీరు హ్యాండ్ రైస్ చేసుకోవచ్చు. అండ్ నా మెయిన్ మిషన్ ఏంటో తెలుసా? నేను కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. మనీ ఇష్యూస్ కానీ, మనీ ద్వారా రిలేషన్స్ ప్రాబ్లమ్స్ కానీ, ఇవన్నీ ఫేస్ చేసుకొని నేను ఈ స్టేజ్ వరకు వచ్చాను. నాలాగా మళ్ళీ ఇంకొకరు పడకూడదు అనేది నా మిషన్. ఎవరైతే ఫైనాన్షియల్ గా ట్రబుల్ అవుతున్నారు, ఇంట్లో 1 రూపీ కూడా, నేను 8 years నుంచి ఈ సబ్జెక్ట్ లో ఉన్నప్పుడు నేర్చుకునే దాంట్లో నేను ఒక్క 1 రూపాయి కూడా ఎర్న్ చేసుకోలేదు. నేను జీరో. నౌ ఐఎమ్ ఎర్నింగ్. నౌ ఐఎమ్ ఎర్నింగ్. ఎంత మంది ఇలాంటి వాళ్ళు ఉన్నారు?
కదా. సబ్జెక్ట్ నేర్చుకున్నప్పుడు మీరు మీకు తెలియని ఆపర్చునిటీస్ అన్ని కూడా రేజ్ అవుతాయి. అదే నా మిషన్. ఎవరైతే సఫర్ అయ్యారో మనీ డెప్స్ గురించి, రైట్, ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఉన్నారు. కాబట్టి అలాంటి ఫ్యామిలీస్ 1 lakh పీపుల్ ని, ఫ్యామిలీస్ ని నేను ట్రాన్స్ఫార్మ్ చేయాలనుకుంటున్నాను. ఎంతమందిని? చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి, ఎంతమందిని మనం ట్రాన్స్ఫార్మ్ చేయాలనుకుంటున్నాం? 1 lakh పీపుల్ కాదండి, ఫ్యామిలీస్ ని. 1 lakh ఫ్యామిలీస్ ని మనం ట్రాన్స్ఫార్మ్ చేయాలి. ఒకరు పడుతున్నారంటే వాళ్ళు పడితే బాగుంటే వీళ్ళు చూద్దామనే కాదు, మనం చేయూతనివ్వాలి. 1 lakh ఫ్యామిలీస్ ని మనం ట్రాన్స్ఫార్మ్ చేయాలి. నా ఒక్క వల్ల అవుతుందా? నా వల్ల అవుతుందా? 1 lakh పీపుల్ ని, ఫ్యామిలీస్ ని నా వల్ల కాదు. మీ అందరూ కలిస్తేనే 1 lakh ఫ్యామిలీస్ ని మనము ఈ బాధలు బందీల నుంచి బయటికి తీసుకురావాలి. ఎస్, వీఆర్ ది రామ్తా ఫ్యామిలీ. రామ్తా గురించి కూడా నేను చెప్తాను సెషన్స్ లో. 1,00,000 మంది ఫ్యామిలీస్ ని మనం ట్రాన్స్ఫార్మ్ చేస్తూ, ప్రతి ఒక్కరిని మన కుటుంబం అని ముందుకు తీసుకెళ్తూ, వాళ్ళు ఏ ఇబ్బందులైనా ఉన్నా కూడా వీఆర్ దేర్ అనే ఒక గట్టి నమ్మకాన్ని ఇవ్వడానికి మేనిఫెస్ట్ మిరాకిల్ మూవ్మెంట్ అనే కమ్యూనిటీని నేను స్థాపించాను. చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి, నేనేం పెట్టాను? మేనిఫెస్ట్ మిరాకిల్ మూవ్మెంట్ అనే కమ్యూనిటీని నేను పెట్టి, ఇప్పటికే 230 మెంబర్స్ మేనిఫెస్ట్ మిరాకిల్ మూవ్మెంట్ లో ఉన్నారు. ఎంఎంఎం, ఎస్, మేనిఫెస్ట్ మిరాకిల్ మూవ్మెంట్. దిస్ ఇస్ నథింగ్ బట్ దే ఆర్ గోల్డ్ బ్యాచ్. అంటే 1 year నాతో ఉంటారు. మీరు 11 days వచ్చినప్పుడు తెలుస్తుంది వాళ్ళది ఏంటనేది. బట్ ఎంతో మంది లైఫ్ ని మనం ట్రాన్స్ఫార్మ్ చేయాలంటే మీ హెల్ప్ కావాలి. ఎవరెవరు ఇస్తారు నాకు హెల్ప్? హెల్పింగ్ హ్యాండ్ ఎవరున్నారు? మనం 1 lakh ఫ్యామిలీస్ ని, ఆ దుఃఖంతో ఉన్న వాళ్ళని అందరినీ బయటికి తీసుకురావాలి. కళ్ళు మూస్తే మనం ఎట్టిపోతామో తెలియని సిచ్యువేషన్స్ లో ఎందుకు పగలెందుకు, జలస్ ఎందుకు? ప్రేమ ఒక్కటే మనం పంచాల్సింది. ప్రేమ ఉంటే అన్ని కూడా సెట్ అవుతాయి. ఎస్, మేనిఫెస్ట్ మిరాకిల్ మూమెంట్. ఈ 3 మిషన్స్. ఒకటేమో నా ఏదైతే నేను పడ్డానో, ఇబ్బందులు ఏదైతే పడ్డానో దాని నుంచి నేను బయట పడ్డాను, నాకు తెలుసు నేను ఎలా బయట పడ్డాను, ఎలా చేసుకున్నాను. అది నేను మీకు నేర్పించడానికే నేను ముందుకు వచ్చాను. అలాగే 1,00,000 మంది ఫ్యామిలీస్ ని నేను ట్రాన్స్ఫార్మ్ చేయాలి. వాళ్ళు హ్యాపీగా ఉండాలి. వాళ్ళు ఏ టెన్షన్, వాళ్ళకి జీవితం ఎలా బతకాలో తెలియాలి. చాలా మంది సీరియల్ చూసి ఏడుస్తున్నారు, ఎందుకంటే ఏమో తెలియదు అంటున్నారు. ఎందుకంటే ఆ లూప్ లోకి వెళ్ళిపోయారు. రోజు అదే చూసి 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 బాధ, భయం, కోపం. అంటే నేను ఎవరిని సీరియస్ అంటం లేదు, కానీ వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. కానీ ఈ సబ్జెక్ట్ లో ఎవరు ఎలా బిహేవ్ చేయాలో తెలుస్తుంది. అండ్ మేనిఫెస్ట్ మిరాకిల్ మూవ్మెంట్ ద్వారా మీరు ఎంతో మంది లైఫ్స్ ని, మీరు ఒకరే కాదండి, మీ మీ సైడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ట్రాన్స్ఫార్మ్ చేయాలి. మెయిన్ గా మీ ఎనిమిస్ ని ట్రాన్స్ఫార్మ్ చేయాల్సింది మీరు. ఎందుకంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు. అంతేనా? మీకు ఎవరైతే శత్రువులు ఉన్నారనుకో వాళ్ళని క్లాసులు పెట్టేయండి, వాళ్ళు ఇంక ఇబ్బంది పెట్టరు, ఎందుకంటే నేను చూసుకుంటాను కాబట్టి. కాబట్టి మేనిఫెస్ట్ మిరాకిల్ మూవ్మెంట్ అనే కమ్యూనిటీ ద్వారా అందరూ హ్యాపీగా ఉండడం. అండ్ మెయిన్ గా మల్టీ మిలియనర్స్ అవ్వాలని. ఆమె మల్టీ మిలియనర్, ఆమె బిలియనీర్ అంతే. ఎంతమంది? ఎస్, ఆమె బిలియనీర్, ఆమె బిలియనీర్. గట్టిగా చెప్పేయాలి, ఇట్లా చేయాలి, మీ ఆమె బిలియనీర్. ఎస్, దట్స్ మీకు ఎప్పుడు కూడా పాయింట్ అవుట్ రావాలి. ఎలా అవుతారు మేడం బిలియనీర్ అంటేనే అయిపోతారా? ఎస్, యూ హ్యావ్ టు నో ద లా ఆఫ్ అట్రాక్షన్. మీ సబ్జెక్ట్ తెలుసుకోండి. లా ఆఫ్ అట్రాక్షన్ లో బిలియనీర్స్ అవుతారో లేదో చెప్తాను. అండ్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, రియల్ లైఫ్ స్టోరీని చెప్తాను. మీకు ఎంతమంది రెడీ ఉన్నారు వినడానికి? ఉన్నారా? ఎస్. ఒక ఒక అబ్బాయి ఇప్పుడు దుబాయ్ లో ఉన్నారు. నేను మళ్ళీ చెప్తాను, మీరు తర్వాత నాది అయిపోయిన తర్వాత మీరు యూట్యూబ్ లో చూసుకోవచ్చు. ఓకే, అది నిజంగా ఉన్నారా లేదా అని కూడా మళ్ళీ డౌట్స్. ఎందుకంటే నేను కూడా ఐఏఎస్ కి చదివాను. అన్ని డౌట్లే నాకు కూడా, ప్రతిది కూడా నేను ఏది ఒప్పుకోను. నేను కూడా ఐఏఎస్ క్యాండిడేట్, ఈక్వల్ టు ఐఏఎస్ క్యాడర్. ఓకే. సో ఒక అబ్బాయి లా ఆఫ్ అట్రాక్షన్, మన డిమార్ట్ సూపర్ మార్కెట్ లో సూపర్వైజర్లు ఉంటారా, బిల్లింగ్ వేస్తూ ఉంటారు కదా, అలాంటి అబ్బాయి 2018లో ఆ అబ్బాయి బిల్లింగ్ చేస్తూ అమెరికాలో, ఓకే, అమెరికాలో బిల్లింగ్ చేస్తూ అలానే. కానీ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా తను విజువలైజేషన్ చేసుకోవడం, జెట్ కొనుక్కోవడం, క్రూసై కొను అంటే షిప్ కొనుక్కోవడం, ఎలా ఉండాలో ఊహించుకోవడాలు, ఇవన్నీ చేసి ఇప్పుడు దుబాయ్ లో ఉన్నారు. అబ్బాయి జెట్ కొన్నాడు. తన వాచ్, రోలెక్స్ వాచ్ ఎంత అవుతుందండి?
ఎస్, ఎంత అవుతాయి? 2 కోట్లు 3 కోట్ల వాచ్లు పెట్టుకుంటున్నారు. మనము, ఎస్ మనం వెళ్ళాలా లేదా? తను మెన్షన్ చేస్తాడు, నేను లా ఆఫ్ అట్రాక్షన్ యూస్ చేశాను, నేను ఈ స్టేజ్కి వచ్చాను అని. మరి అంతంత మిలియనర్స్ అవుతున్నారు, మనం ఎందుకు ఇంకా నమ్మటం లేదు? ఎక్కడ వచ్చింది ఫాల్ట్? వాళ్ళ దగ్గర వచ్చిందా? సబ్జెక్ట్ లో వచ్చిందా? మన దగ్గర వచ్చిందా? ఎంతమంది వచ్చింది? మన దగ్గరే ఏదో ఫాల్ట్ ఉంది. ఇలాంటి ఎంతో మంది లా ఆఫ్ అట్రాక్షన్ కి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు. తెలుసుకోవాలి, ఈ సబ్జెక్ట్ తెలుసుకోవాలి, ముందుకెళ్ళాలి. చాలా మంది బిజినెస్ చేస్తూ ఉంటారు. నేను నా ఎక్స్పెరిమెంట్ లో, అంటే నా ఎక్స్పీరియన్స్ లో చూశాను. ఒక రోజు నేను ఒక షాప్ కి వెళ్ళాను. 2 కిరాణా షాపులు ఉన్నాయి పక్కన పక్కనే. నేను ఒక షాప్ కి వెళ్ళాను. ఒక షాప్ ఏమో ఫుల్ రద్దీగా ఉంది, 10 మెంబర్స్ లైన్ లో క్యూలో నిలబడ్డారు. ఒక షాప్ లో అసలు ఎవరూ లేరు. నేనేం చేశానంటే, ఎవరు లేరు కదా అటు వెళ్ళిపోయాను. నేను అక్కడ గమనించింది ఏంటి? అక్కడ సేమ్ సరుకులే ఉన్నాయి, సేమ్ షాప్ పక్కన పక్కనే ఉంది, కానీ 10 మంది ఏమో ఒక షాప్ లో ఉంటే ఒక వ్యక్తి కూడా ఒక షాప్ లో లేడు. ఇక్కడ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, అబండెంట్ మైండ్ సెట్ లేక, స్కేర్ సిటీ మైండ్ సెట్. వస్తారో రాదో, నాకు వస్తారు. అతను అబండెన్స్ మైండ్ సెట్, అతను ఎలా ఉంటాడు? నాకేంటి, ప్రతిరోజు లక్ష రూపాయలు కౌంటర్ చేస్తారనే ధైర్యంతో ఉంటారు. ఈ అబ్బాయి ఎవరైతే ఇంకొక సేమ్ నాకు 10,000 అవుతుందో లేదో, నాకు ఇవాళ 2,000 వస్తుందో లేదో అనే మైండ్ సెట్ లో ఉన్నారు. ఎంతమంది ఉన్నారు అలాంటి మైండ్ సెట్ లో? ఎంతమంది? నా బిజినెస్ సరిగ్గా అవుతుందో లేదో, నాకు నెలకి అసలు 50,000 వస్తుందో లేదో, ఇది స్కేర్ సిటీ మైండ్ సెట్. నేను ప్రతి నెల 2 లక్షలు సంపాదిస్తాను అన్న థాట్ ఎలా ఉంది? నాకు 50,000 వస్తుందో రాదో అన్న థాట్ ఎలా ఉంది? చెప్పండి, అబండెన్స్ ఏ ఏ మైండ్ సెట్ లో ఉంది? మరి అబండెన్స్ మైండ్ సెట్ లోకి రావాలిగా. ఎస్, మీరు ఎలా చేసుకోవాలనేది ఈ సెషన్స్ లో నేను చెప్తాను. ఎస్, జాబ్ మీ పక్కన ఫ్రెండ్స్ కి వస్తుంది, వాళ్ళకి వస్తుంది, వాళ్ళు మీకన్నా తక్కువ చదువుతారు కానీ వాళ్ళకి వస్తుంది. ఎందుకు వస్తుంది? యు ఆర్ నాట్ అట్రాక్టింగ్ దట్ జాబ్. అది ఎలా అట్రాక్ట్ చేయాలి? ఎలా చేసుకుంటే మీరు అట్రాక్ట్ చేసుకోగలుగుతారు? బిజినెస్లు. అండ్ ఎంతమందికి అప్పులు ఉన్నాయండి కరోనా అయిపోయాక? అప్పులు, ఆ? ఇంటికి రావడాలు, క్రెడిట్ కార్డ్ వాళ్ళు, ఫోన్లు, బంధువుల నుంచి ఫోన్స్, ఇంటికి వచ్చి గట్టిగా మాట్లాడే, బయటనే గట్టిగా మాట్లాడతారు, ఇస్తారా ఇవ్వరా అని. ఎంతమంది ఫేస్ చేస్తున్నారు? మనం కొద్దో గొప్ప కూడబెట్టినదంతా కూడా మన ఫ్రెండ్స్ కో ఎవరికో బాగాలేదని వాళ్ళకి ఇస్తే, వాళ్ళు ఇప్పుడు ఫోన్లు ఎత్తటంలా. లక్షలు లక్షలు ఇచ్చేసి, వాళ్ళు ఇప్పుడు రివర్స్, నువ్వేమన్నా చేసుకో, నేను ఇవ్వను. ఇవన్నీ కూడా కర్మ సిద్ధాంతంలోకి వస్తాయి. మీరు రిసీవర్ ప్రాబ్లం అంటారు దీన్ని. మీ ఎనర్జీ సరిగ్గా లేదు. మీ ఎనర్జీస్ డెప్స్ అంటే, మీ ఎనర్జీ డెప్స్ ఎనర్జీలో ఉంది, మీరు అబెండెన్స్ లో లేరు. అప్పులు ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి తీస్తే ఇంకొకటి, ఇంకొకటి తీస్తే ఇంకొకటి, ఇది అట్రాక్ట్ చేస్తూ వెళ్ళిపోతున్నారు. ఎంతమందికి ఉంది ఈ ప్రాబ్లం? ఎంతమందికి? ప్రతి 10 సంవత్సరాల నుంచి 12,000 15,000 జీతంతోనే బతుకుతున్నారు. అదే చిన్న ఇంట్లో ఉండిపోతున్నారు. ఎందుకు? మీ మైండ్ సెట్ రేపొద్దున మీరు 1,00,000 రూపాయలు సంపాదించుకోవాలనే మైండ్ సెట్ లో లేరు. నాకు ఇవాళ 15,000 వస్తుంది, నెక్స్ట్ మంత్ 16,000 వస్తే చాలు అనే మైండ్ సెట్ లో ఉన్నారు. ఎప్పుడైతే మీరు 1,00,000 రూపాయలు, నేను 2 లక్షలు సంపాదించుకుంటాను ఈ ద్వారా అంటే, ఎస్, లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా లక్ష కాదు కదా, 1,00,00,000 రూపాయలను సంపాదించుంటే ప్రతి ప్రాపర్ ప్లాన్ ఉండాలి. ఇట్లా అనుకుంటే అయిపోతాయంటే మీరు వర్కౌట్ చేయాలి. దానికి సిచ్యువేషన్స్, ఆపర్చునిటీస్ రైజ్ అవుతాయండి. మీకు డిఫరెన్స్ చెప్తున్నాను. లా ఆఫ్ అట్రాక్షన్ వాడినప్పుడు ఏంటి తేడా, వాడకపోతే ఏంటి చేంజ్ అని అడుగుతారు చాలా మంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎగ్జాంపుల్ గా రియల్ ఎస్టేట్ తీసుకుంటాను నేను. అందరికి ఆడిబుల్? ఎస్ అన్నా? సీరియస్ గా వింటున్నారు కదా. ఎగ్జాంపుల్ గా రియల్ ఎస్టేట్ చెప్తాను. మీరు నార్మల్ వ్యక్తి బయటికి వెళ్ళిపోతారు, అంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఏమీ తెలీదు, వేరే వ్యక్తి ఎవరైతే ఉన్నారో, రియల్ ఎస్టేట్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి వాళ్ళు ఎత్తుక్కుంటుంటారు, ఎవరైనా క్లయింట్ వస్తారేమో, ఇవాళ వస్తే బాగుండు, రేపు వస్తే బాగుండు, ఈ నెలలో ఒక 2 అన్నా అయిపోతే బాగుండు అని ఒక బెగ్గింగ్ స్టేజ్ లో అంటారన్నమాట. అంటే ఒక స్కేర్ సిటీ మైండ్ సెట్, వస్తారో లేదో అనే ఒక భయంతో వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు. అర్థమవుతుందా? హౌ మెనీ మెంబర్స్ యూ గెట్ ఇట్? నాకు చెప్పాలి మీకు ఏం చెప్తున్నాను. ఎస్,
నార్మల్ వ్యక్తి బయటికి వెళ్ళినప్పుడు ఆ క్లయింట్స్ వస్తారో రాదో అనే భయంతో అలా ఉండిపోతారు. అదే లా ఆఫ్ అట్రాక్షన్ ఇప్పుడు చెప్తున్నాను. లా ఆఫ్ అట్రాక్షన్ వాడడం వల్ల ఏమవుతుంది, మాకేంటి లాభం అసలు లా ఆఫ్ అట్రాక్షన్ అన్న వాళ్ళకి ఎగ్జాక్ట్ గా చెప్తున్నాను. ఎప్పుడైతే మీరు ఈ టెక్నిక్స్ చేసుకొని మార్నింగే 5 to 6 నేను ఇవాళ 3 సేల్స్ చేస్తాను అని మీరు ఎప్పుడైతే రాసుకొని ఇంటి నుంచి బయటికి వెళ్తే, వెళ్ళిన వెంటనే మీ ఇంటి గేట్ దాటిన వెంటనే ఒక వ్యక్తి వెళ్తూ నాకు ఒక ల్యాండ్ కావాలి మీ దగ్గర ఉందా అని ఆ పర్సన్ వస్తారు. అంటే ఆర్ అట్రాక్టింగ్ ద క్లయింట్, అట్రాక్టింగ్ ద క్లయింట్స్. ఎవరైతే మీరు రెడీగా ఉన్నారు, ఎస్ నేను సేల్ చేయడానికి రెడీగా ఉన్నాను అని అన్న వాళ్ళు ఉన్నారు, నేను నేను కొనుక్కుంటాను అన్న వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. అర్థమవుతుందా మీకు? ఎస్, ఈ వ్యక్తి అమ్మడానికి రెడీగా ఉన్నారు, ఈ వ్యక్తి కొనడానికి రెడీగా ఉన్నారు. కానీ ఎప్పుడైతే నార్మల్ వ్యక్తికి ఇతను అట్రాక్ట్ అవ్వడు. అదే లా ఆఫ్ అట్రాక్షన్. ఎప్పుడైతే మనము మార్నింగ్ 5 to 6 డే క్రియేట్ చేసుకొని ఇవాళ నేను 3 సేల్స్ చేస్తాననే లోపల 3 వ్యక్తులు వచ్చేస్తారు. ఇక్కడ ఒక సేల్ అవుతుంది, ఇక్కడ ఒక సేల్ అవుతుంది, ఇక్కడ ఒక సేల్ అవుతుంది. అయిందా లేదా? ఆపర్చునిటీస్ క్రియేట్ అయ్యాయా? అట్రాక్ట్ చేశారా? మనం ఏమైనా చేసామా? ఇంటి నుంచి బయటికి వెళ్ళినప్పుడు మన ఫ్రెండ్స్ ద్వారానో మన రిలేటివ్స్ ద్వారానో ఒక ఫోన్ ద్వారానో ఆ వ్యక్తి ఇవాళ నేను 3 సేల్స్ చేస్తాననే నమ్మకం ద్వారా ఆ 3 సేల్స్ అనేవి అట్రాక్ట్ అవుతుంది. యు గాట్ ఇట్? ఎస్. చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి, అర్థమైందా లేదా ఇక్కడ వరకు? ఎస్. 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 లా ఆఫ్ గ్రావిటీ ఎంతమందికి తెలుసండి? మీ అందరికి లా ఆఫ్ గ్రావిటీ అంటే తెలుసా? గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే, మీరు ఒక పెన్ను తీసుకున్న అందరూ, పెన్ను తీసుకున్న అందరూ, ఎస్, పెన్ను తీసుకోండి, పెన్ను తీసుకోండి, కిందికి వేయండి. ఎస్ కదా. ఇప్పుడు పైకి వేయండి, పైకి వేయండి. కిందికి ఎందుకు వచ్చింది? పైకి కదా వెళ్ళాల్సింది. ఎస్, లా ఆఫ్ గ్రావిటీ ఏంటి? కింది వేసినా కిందికి వచ్చేస్తుంది, పైకి వేసినా కూడా పైకి వచ్చేస్తుంది. అలాగే లా ఆఫ్ అట్రాక్షన్ లో మీ ఆలోచన ఎలాగైతే ఉందో అదే ఆకర్షించబడుతుంది. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది ఫ్యాక్ట్. లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ గ్రావిటీ. ఎంతమందికి అర్థమైంది? నేను మీకు చిన్నగా చెప్తున్నాను, మీకు అర్థం కావాలని. యు గాట్ ఇట్ ఎనీవన్? అర్థమైందా? లా ఆఫ్ గ్రావిటీలో ఎలాగైతే అట్రాక్ట్ చేస్తామో, కిందికి భూ ఆకర్షణ శక్తి ఎలాగైతే అట్రాక్ట్ చేస్తుందో, లా ఆఫ్ అట్రాక్షన్ కూడా మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో మీరు అదే ఆకర్షిస్తున్నారు. నాకు డబ్బులు ఉన్నాయి అన్నప్పుడు డబ్బులు వస్తున్నాయి, నా దగ్గర ఏమీ లేవు అన్నప్పుడు ఏమీ రావు. నా జీవితం ఇంతే అన్న వాళ్ళు జీవితం అలానే ఉంటారు. లేదు నేను సాధిస్తాను, నేను మిలియనీర్స్ మల్టీ మిలియనీర్స్ అనే మీ నమ్మకము మిమ్మల్ని మల్టీ మిలియనీర్స్ అయ్యే దారిలోకి తీసుకెళ్తుంది. లేదు ఇవన్నీ కాదు, మన వల్ల కాదు అన్న వాళ్ళు కామ్గా సైలెంట్ అయిపోతారు. ఎంతమందికి అర్థమైంది? గట్టిగా చెప్తున్నానా ఫ్యాక్ట్స్? నిజమేనా? నిజమే చెప్తున్నానా? ఎస్, మీతో వీడియోస్ ఆన్ చేసుకోవాలి. ఎస్, దట్ ఈస్ వాట్ లా ఆఫ్ అట్రాక్షన్. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే జరుగుతుంది. మీరు ఏ విధంగా అయితే ఆలోచిస్తున్నారో అలానే జరుగుతుంది. ఓకే, ఇప్పుడు నేను బోర్డు మీద మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. Yes. ఇప్పుడు ఒకటి ఒకటి చెప్తాను, మీరు ఒక టాస్క్, ఓకేనా? మీరు రాసుకోండి. ఫస్ట్ అయితే మీకు ఏదైతే డ్రీమ్ అంటే ఒకరికి జాబ్ అయినా అవ్వచ్చు, మీ హౌస్ అయినా కావచ్చు, పలానా వ్యక్తి డబ్బులు ఇవ్వడం కావచ్చు, లేదా మీరే డబ్బులు ఇచ్చేసినట్టు కావచ్చు, ఏదైనా కానీ ఒక డ్రీమ్ ఒకటి రాసుకోండి. మీరు ఒక గోల్ రాసుకోండి. అమ్మలు అర్థమవుతున్నాయా? అర్థమవుతున్నాయి. ఎస్, మీతో మంది వీడియోస్ ఆన్ చేసుకోవాలండి. Yes. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ రాసుకున్నారా? మీకు ఏం కావాలో రాసుకున్నారు. అది వస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు? సెకండ్ స్టెప్ రాసుకోండి. హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. వావ్, సూపర్. అసలు వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చడానికి అమ్మాయ ఇచ్చేసాను నాయన, వాళ్ళు మనకు డబ్బులు ఇస్తే సూపర్. అసలు కావాలా సినిమా పోవాల్సిందే కదా. వేరే వాళ్ళు మనకు డబ్బులు ఇచ్చేసారంటే మన డబ్బులు మనకి చాలా మందికి వచ్చాయండి. 3 సంవత్సరాలు 7 సంవత్సరాల నుంచి ఎవరైతే స్ట్రక్ అయ్యారో మెయిన్ గా
స్ట్రక్ అయిన మనీ మన గ్రూప్స్ లో చాలా మందికి వచ్చేసాయి. 7 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 7 లక్షలు, 8 లక్షలు. మీకు తెలుసా, గవర్నమెంట్ నుంచి 2 కోట్లు కూడా వచ్చాయి. ఎప్పుడు నుంచో రాని కూడా ఉన్నారు. సెషన్స్ గ్రూప్ లో ఉన్నారు. 2 కోట్లు మామూలు విషయమా? 4, 5 సంవత్సరాల నుంచి రానివి 2 కోట్లు ఇప్పుడు వచ్చాయంటే ఏంటి? అప్పుడు ఎందుకు రాలేదు, ఇప్పుడు ఎందుకు వచ్చాయి? ఆవిడ ఇప్పుడు సాధన చేసుకుంటున్నారు. జస్ట్ 3 months లో ఆవిడకి వచ్చేసాయి. ఎస్. అండ్ రాసేసారా? ఎస్. ఇప్పుడు థర్డ్ వన్ అఫర్మేషన్. ఫలానా వ్యక్తి నాకు డబ్బులు ఇచ్చినందుకు థ్యాంక్ యూ యూనివర్స్ రాసుకోవచ్చు. లేదా ఫలానా వ్యక్తికి నేను చాలా సులువుగా వాళ్ళ డబ్బులు వాళ్ళకి తిరిగి ఇచ్చినందుకు థ్యాంక్ యూ యూనివర్స్ అని రాసుకోండి. మీరు సెషన్స్ లోకి వెళ్ళినప్పుడు కొంచెం డీటెయిల్ గా చెప్తాను నేను, ఓకే ఎలా రాసుకోవాలనేది. ఇది జస్ట్ బ్రీఫ్ గానే, బట్ టార్గెట్ పెడితే అమెజాన్ దీవుల్లో అడవుల్లో ఉన్నా కూడా ఆ వ్యక్తి వచ్చి మనకు డబ్బులు ఇవ్వాలి. బాగుంది కదా? ఎస్, రావాలి. అలాంటప్పుడే మన సబ్జెక్ట్ అనేది, పవర్ అనేది తెలుస్తుంది. రాసుకున్నారా? ఇప్పుడు ఫోర్త్ స్టెప్. కళ్ళు మూసుకొని మీరు ఆ వ్యక్తికి డబ్బులు ఇవ్వడమో, లేదా ఆ డబ్బులు ఇచ్చేసినట్టు, మీకు జాబ్ వచ్చినట్టు, రైట్? ఒక్కసారి ఒక 17 seconds కళ్ళు మూసుకోండి. మీరు సెకండ్ స్టెప్ లో రాశారు, నేను హ్యాపీగా ఫీల్ అవుతారని. మీ బాడీ హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఆ 17 seconds మీ బాడీ హ్యాపీగా ఫీల్ అవ్వాలి. జస్ట్ క్లోజ్ యర్ ఐస్. క్లోజ్ యర్ ఐస్. జస్ట్ ఇన్హేల్ అండ్ ఎక్సేల్. శ్వాసను తీసుకొని వదలండి. శ్వాసను తీసుకొని వదలండి. ఇప్పుడు మీరు ఏదైతే డ్రీమ్ ఉందో ఆ డ్రీమ్ ఆల్రెడీ పొందినట్టు మీరు చూసుకోవాలి. 17 seconds. స్టార్ట్ చేయండి. నేను చెప్తాను టైము, మీరు స్టార్ట్ చేయండి. రిలాక్స్ వెల్. రిలాక్స్ వెల్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 7. Just relax well. Relax and just open your eyes. ఎవరెవరు మీ బాడీ ఎలాగా ఫీల్ అయిందో నాకు చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. హౌ యూ ఫీల్? ఇక్కడ మీరు ఏ ఫీలింగ్ తో ఉన్నారో అది మేనిఫెస్ట్ అవుతూ ఉంటది. ఎస్, చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. అండ్ ఎవరైతే మన సెషన్స్ అటెండ్ అయ్యారో, మీరు ఎవరైనా మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలన్నా కూడా జస్ట్ హ్యాండ్ రేస్ చేసుకోవచ్చు. మీరు ఇంతకుముందు సెషన్స్ వింటూ ఉన్నారు కదా, ఎందుకంటే కొత్త వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళు ఎలా ఫీల్. అర్థమైందా ఇవాళ టెక్నిక్? ఫస్ట్ అయితే మీ డిజైర్ ఏదైతే ఉందో రాసుకోవాలి. సెకండ్ వన్, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, హ్యాపీగా రిలాక్స్ గా ఉండడం. సెకండ్ వన్. థర్డ్ వన్, అఫర్మేషన్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ యూనివర్స్, నాకు నాకు ఆల్రెడీ పొందినట్టు రాసుకోవడం. ఫోర్త్ వన్, మీరు విజువలైజేషన్ చేసుకోవడం. ఆ బాడీలో మీరు ఒక హ్యాపీనెస్ ని జనరేట్ చేసుకున్నారు. ఎంతమంది హ్యాపీగా లైట్ గా అయిపోయింది చూడండి. అంటే మీ మేనిఫెస్టేషన్ వర్క్ అవుతుంది అనేదే ప్రూఫ్ అన్నమాట. మీ బాడీని ఎప్పుడైతే ట్రైన్ చేస్తూ చేస్తూ ఉంటారో మీ మేనిఫెస్టేషన్స్ అవుతాయి. ఎవరైనా మాట్లాడతారా? సింధు వెంకట్ గారు. అండ్ ఎవరైతే ఉన్నారో జస్ట్ ప్రవీణ, జస్ట్ ఆస్క్ దమ్ సో దట్ ఐ విల్ హైలైట్ దమ్. ఓకే మ్యామ్. అడ్మిట్ చేస్తారా సింధు గారు? డివైన్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్ అండి. చెప్పండి డివైన్ మ్యామ్. ఈవినింగ్. చాలా 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 రోజులు మిస్ అయినా మా క్లాస్, మీ క్లాస్. 1 year వచ్చేసింది, గ్యాప్ వచ్చేసింది అప్పుడే. ఎస్. తన్విక్ లో చాలా మార్పు వచ్చింది. తన్విక్ ఇప్పుడు వర్డ్స్ పలుకుతున్నాడు, క్లారిటీ వస్తుంది.
అండ్ వర్డ్స్ ప్రొనౌన్సియేషన్ క్లారిటీగా చెప్తున్నాడు. నేనైతే కనుక చాలా 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 హ్యాపీగా ఉన్నాను. దేనికి పెద్ద టెన్షన్ తీసుకుంటున్నా, చాలా లైట్ గా తీసుకుంటున్నాను. అది ఫైనాన్షియల్ విషయంలో అయినా అవ్వచ్చు, ఏ విషయంలో అయినా. అవుతుందిలే, దేవుడు ఉన్నాడుగా చూస్తాడు, రామ్‌తో ఉన్నారుగా చూస్తారు అన్న ఫ్లోలో వెళ్ళిపోతుంది. తన్విక్ విషయంలో అయితే మ్యామ్ నేను చాలా అంటే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. తన్విక్ చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. అసలు మా అంతలా డైలీ రాస్తున్నా గ్రాటిట్యూడ్స్. నువ్వు చెప్పినవన్నీ చేస్తున్నా. చాలా హ్యాపీగా ఉండింది. ఎస్ ఎస్, దట్స్ గ్రేట్ థ్యాంక్ అండి, దట్స్ గ్రేట్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యువర్ చైల్డ్. మీరేం థ్యాంక్ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు కొత్తగా వచ్చేవారు? జాయిన్ అవ్వండి కంపల్సరీ. లైఫ్ లో అయితే చేంజ్ అయితే కనుక కంపల్సరీ వస్తుంది. నేను చాలా నెగిటివిటీలో, చాలా ఎమోషనల్ గా ఏంటి, ప్రతిదానికి నెగిటివ్ థాట్ లో ఉండేదాన్ని. బట్ నాలో చాలా మార్పు నేనే చూస్తున్నా. ఎందుకు ముందు ఏది జరగాలంటే అది జరుగుతుంది. ఎందుకు నెగిటివ్ గా ఆలోచిస్తే అలాగే అవుతుంది. అదే పాజిటివ్ థింక్ చేస్తే కనుక 100%, 100 కి 200% కంపల్సరీ అవుతుంది. అది మనలోనే ఉంది. ఎవరో వచ్చి ఏమి చేయరు. అది మనలోనే, మనంలో మనం చేంజ్ చేసుకుంటే 100% గుడ్ రిజల్ట్ అయితే ఉంటుంది. మ్యామ్ నమ్మండి, రామ్‌దాన్ అయితే నమ్మండి. అండ్ వెనకాల మెంటర్స్ అసలు నిజంగా మీరెంత సపోర్టివ్ గా ఉంటారో మెంటర్ ఇద్దరు కూడా చాలా అంటే చాలా సపోర్ట్ గా ఉంటారు. థ్యాంక్ యూ రామ్‌దా, థ్యాంక్ యూ మ్యామ్, అండ్ థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. స్టిల్ ఇంకెవరైనా మాట్లాడాలంటే రేవతి గారు మీకు ఒకటి ఇచ్చేస్తాను, అన్మ్యూట్ చేస్తారా? డివైన్ ఈవినింగ్ మేడం. డివైన్ ఈవినింగ్ అండి. మేడం బాగున్నారా మేడం? సూపర్ అండి, సూపర్. ఓకే, ఈ రోజు మాత్రం మిమ్మల్ని చూసిన తర్వాత పండగ వచ్చేసింది మళ్ళీ అనిపిస్తుంది. 1 వీక్ బ్యాక్ గ్యాప్ వచ్చింది, లేకుంటే ప్రతిరోజు పండగే మేడం. మిమ్మల్ని చూస్తుంటే అట్లా వచ్చేస్తుంది ఆనందం. కానీ ఈ థ్యాంక్ క్లాస్ లో చేరి నుండి నిజంగా మేడం చాలా మిరాకిల్స్ జరుగుతున్నాయి. మొన్న రీసెంట్లీ కూడా ఒక చిట్టి వేసాను మేడం నేను, మార్గదర్శి. ఓకే. అది స్టార్టింగ్ ఒక 7 months అయింది. కానీ నాకు చిట్టి రావాలనే అవసరం ఉండే, దానికోసం చాలా ట్రై చేసి మళ్ళీ ఒక చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది. అయ్యో ఇది ఎట్లా క్లియర్ అవుతుంది అని ఒక్క రోజే అనుకున్నాను. అమ్మ నేను అనుకోవద్దు, ఎట్లా క్లియర్ అవుతుంది, అది అయిపోతుంది, అయిపోయింది. నాకు నెక్స్ట్ అండ్ మేడం చాలా మంచి డిజిగ్నేషన్ లో ఉన్నారు, అండ్ షీఈ్ అన్ ఆఫీసర్. అండ్ తను పెట్టుకున్న టార్గెట్స్ అన్ని కూడా అసలు ఇలాగా అయిపోయాయి. ఆవిడ రోజు ఒక మిరాకిల్ ఆవిడకి, మేడం కి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అండ్ నిజం నిజం. ఒక విషయం అయితే మేడం, మొన్న ఆడిట్ ఉండే, నేను ఎంత అంటే ఈజీగా ఉండిపోతున్నా నేను. అయిపోయింది నా పని మొత్తం, రామ్తో చేసేస్తాడు, అసలు టెన్షనే లేదు. అట్లా మళ్ళీ మార్గదర్శి కూడా నేను ఇది ఎప్పుడు అవుతుందో అనుకుంటే నైట్ లో నాకు కాల్ చేసేసి, మేడం మీకోసం ప్రత్యేకంగా నేను వెళ్ళి నా పని చేయడానికి అన్నారు మేడం. కంగ్రాచులేషన్స్ అండి, మా కంగ్రాచులేషన్స్. మా హస్బెండ్ కూడా మారిపోయిండ్రు మేడం. ఓ, ఇది సూపర్. అసలు ఎంత పట్టించుకుంటున్నారంటే ఇంట్లో, ఇంతకు ముందు అట్లా ఉండకపోతుండే, కొద్దిగా లైట్ గా తీసుకుంటే ఇప్పుడు మాత్రం చాలా కేర్ తీసుకుంటున్నారు. ఎవరైనా కొత్తగా ఇందులోకి జాయిన్ అయ్యి ఒక 11 days అనుకొని జాయిన్ అవ్వద్దు మేడం. ఇందులో లైఫ్ లాంగ్ మనం ఉండాలి, రోజు మన ఇంట్లో పండగే అనుకోవాలి. మెయిన్ గానైతే అసలు డౌట్ అనేది ఉండదు మేడం. ఎవరున్నా కూడా అసలు మనది కాదు, ఇది మొత్తం రామ్తానే ఉన్నాడు అని చెప్పేసుకొని ఇందులో ఉండిపోవాలి. మేమైతే లైఫ్ లాంగ్ ఉంటాం మేడం, మీరు మాతో లైఫ్ లాంగ్ ఉండాలి. ఉంటారండి, ఉంటారు డెఫినెట్ గా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే. సో నౌ ఇంకొక బ్యాంక్ స్టేషన్ హ్యాక్ విందామా? రెడీయా? ఎంతమంది రెడీ ఉన్నారు? నేను ఒకసారి బోర్డ్ యూస్ చేస్తాను మీకు, జస్ట్ 1 minute.
సో ఒక్కసారి చూడండి. ఓకే, రెడీయా? ఎవ్రీథింగ్ ఇస్ రెడీ. సి మీరు ఇది మీరు అనుకోండి. ఓకే, 1 సెకండ్ చూడండి. దిస్ ఈజ్ అన్ ఎనర్జీ. ఇక్కడ చూసారా? ఒకసారి చూడండి, ఇది మనం అనుకోండి. ఓకేనా? ఎనీవన్ గట్ ఇట్? ఓకే, ఎస్. మనకు ఎనర్జీ ఉంటుంది, అలాగే చెట్లకి ఉంటుంది. ఎస్ అన్నా? చెట్లకి ఎనర్జీ ఉంటుందా? ఏముండదా? ఉంటుంది. మనకి ఎనర్జీ ఉంటుంది. ఒక వెహికల్ కి ఎనర్జీ ఉంటుంది. దిస్ ఈస్ మీ రమ్య. మీరు కుదిరితే రాసుకోవచ్చు. యూ కెన్ డూ ఇట్. ఇక్కడ అర్థమైంది కదా, ప్రతి దానికి ఎనర్జీ అనేది ఉంది. ఎప్పుడైతే మీరు ఇప్పుడు మీ దగ్గరికి ఒక 10,000, మినిమం 10,000 కావాలి. ఇప్పుడు 10,000 డబ్బులు ఉన్నాయి కావాలి. ఇది ఎనర్జీయే కదా? ఎస్, ఇది ఎనర్జీయే కదా. మీరు ఈ ఎనర్జీకి మ్యాచ్ ఇక్కడ ఎనర్జీ వైబ్రేట్ అవుతూ ఉంటుంది, వైబ్రేట్ అవుతూ ఉంటుంది ఈ ఎనర్జీ అనేది. ఎప్పుడైతే మీరు 10,000 కి మ్యాచ్ అవుతారో, మ్యాచ్ అవుతారో ఆ ఎనర్జీస్ కి మీకు 10,000 అనేది మీ అకౌంట్ లో ఉంటుంది. మీరు 10,000 తర్వాత నేను 1,00,000 ని నేను అట్రాక్ట్ చేస్తాను, 1,00,000 ని అట్రాక్ట్ చేస్తున్నాను అన్నప్పుడు ఆ పర్సన్ 1,00,000 కి అట్రాక్ట్ చేసుకోవాలి. ఆ ఎనర్జీస్ అనేవి రైజ్ అవ్వాలి. ఎనీబడి గాట్ ఇట్? అర్థమవుతుందా? ఎస్. అంటే నాకు 1,00,000 రూపాయలు పొందే అర్హత ఉంది అని మీరు ఎప్పుడైతే నమ్ముతారో అప్పుడే మీరు 1,00,000 ని అట్రాక్ట్ చేసుకోగలుగుతారు. మీరు 10,000 మీరు చూడండి, వన్ రూపీని మీరు అట్రాక్ట్ చేస్తారు ఈజీగా. 1 రూపీ, 10 రూపీస్, 100, ఎస్, 1,000. ఓకే, ఎస్, 1,000. ఓకే, ఇక్కడ 10,000 అనే లోపల ఎంతమంది వెనుకాడుతున్నారు ముందుకు వెనక్కి? వై? వై? దట్ ఈస్ అన్ ఎనర్జీ. మీ నమ్మకం, నాకు వర్తి ఉందో లేదో, నా దగ్గర డబ్బులు వస్తాయో లేదో అనే నమ్మకం లేక మీరు అట్రాక్ట్ చేయడం లేదు. కానీ ఈ 10,000 ని ఎలా చేసుకోవాలి, అట్రాక్ట్ చేయాలి, అండ్ 1,00,000 మన లైఫ్ లోకి ఎలాగా అట్రాక్ట్, వాయిస్ రావటం లేదా? ఇస్ ఎవ్రీథింగ్ రైట్. సో 1,00,000 ని ఎలా అట్రాక్ట్ చేసుకోవాలి? మరి సేమ్ పర్సన్సేగా మనము. ఒకరు 1,00,000 అట్రాక్ట్ చేస్తున్నారు, ఒకరు 10,000 చేస్తున్నారు, ఒకరు 1 crore చేస్తున్నారు, అట్రాక్ట్ చేస్తున్నారు. ఎలా చేసుకోవాలి? ఎలా చేసుకోవాలి? ఇదే లా ఆఫ్ అట్రాక్షన్ లో మన సెషన్స్ లో మనం ఎలా అట్రాక్ట్ చేయాలో చెప్తాం. ఇప్పుడు అర్థమైందా మీకు? ప్రతి ఒక్క దానికి ఎనర్జీ ఉంటుంది, కానీ ఆ ఎనర్జీని మ్యాచ్ చేసుకోవడమే పెద్ద ప్రాబ్లం. చాలా మంది ఈ మ్యాచ్ అవ్వటం లేదు. ఒకరు 10,000 ఎందుకు చేస్తున్నారు? ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళిద్దరు సేమ్ స్కూల్లో సేమ్ పర్సంటేజ్ తో ఒకటే కాలేజ్ నుంచి బయటికి వచ్చినప్పుడు మరి ఇద్దరికి ఒకటే 10,000 జాబ్ రావాలి, కానీ ఒక అతనికి 10,000, ఒక అతనికి 1,00,000 రూపాయలు ఎందుకు వస్తుంది? ఎందుకంటే తనని తాను, నేను 1,00,000 రూపాయలు పొందే అర్హత నాకు ఉంది అనే వర్తినెస్ అండ్ ఎలా అట్రాక్ట్ చేసుకోవడం అనేది రాను రాను తనకు తెలుస్తుంది. ఈ సెషన్స్ ద్వారా, ఈ సెషన్స్ ద్వారా మీరు నెలకి ఎన్ని లక్షలు అట్రాక్ట్ చేసుకోవాలి, అసలు మనీని ఎలా అట్రాక్ట్ చేసుకోవాలి, రిలేషన్షిప్ ని మనం ఎలా హోల్డ్ ఆన్ చేసుకోవాలి, హెల్త్. చాలా మంది నాకేమో అయిపోతుంది 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 అంటారు. ఎంతమంది ఫంక్షన్ కి వెళ్ళాక నాకు కాళ్ళ నొప్పులు ఉన్నాయి, ఈ నొప్పులు ఉన్నాయని ఎంతమంది చెప్తున్నారు? చెప్తున్నారా? అండ్ మీ పిల్లలు బీటెక్ అయిపోయి, అమ్మలు మెయిన్ గా మీకే చెప్తున్నాను, మీ పిల్లలు బీటెక్ అయిపోయి 4 సంవత్సరాలు బాగా చదివించి తర్వాత వాళ్ళు జాబ్స్ లేక ఇంట్లోనే తిరుగుతున్నప్పుడు తల్లిదండ్రులకి ఆ పెయిన్ అనేది తెలుస్తుంది. ఎంత మంది అడుగుతారు మీ పిల్లలు ఏం చదువుతున్నారు, ఏం చేస్తున్నారని, ఎంతమంది? కానీ మన కమ్యూనిటీలో ప్రతి అమ్మ వాళ్ళ పిల్లల జాబ్ మేనిఫెస్ట్ చేసేసారు. అది అసలు గ్రేట్ అచీవ్మెంట్. ప్రతి ఒక్కరు 2-3 సంవత్సరాల నుంచి వాళ్ళు జాబ్స్ లో లేని వాళ్ళు ఇప్పుడు మన సెషన్స్ లో కూర్చొని ప్రతి ఒక్కరికి జాబ్లు వచ్చేసాయి. ఎవరు మేనిఫెస్ట్ చేశారు? అమ్మలు చేశారు మెయిన్ గా.
మెయిన్ గా ఇంట్లో కూర్చొని వాళ్ళ హస్బెండ్ శాలరీస్ ని ఇంక్రీజ్ చేసుకున్నారు. 8 lakhs నుంచి 15 lakhs కి వెళ్ళారు. అసలు జాబ్ లేని వాళ్ళకి వాళ్ళు ఫుల్ హైక్ లోకి వెళ్ళిపోయారు. ఎలా జరుగుతుంది? వాళ్ళు బిలీవ్ చేసుకున్నారు, ఎస్ నాకు అర్హత ఉంది, నేను ప్రతి సంవత్సరానికి 7 లక్షలు సంపాదించే అర్హత ఉంది, కొందరు 10 లక్షలు సంపాదించే అర్హత ఉంది. ఎలా చేసుకోవాలో మన సెషన్స్ లో డిస్కస్ అవుతుంది. ఎంతమందికి అర్థమైంది? అర్థమవుతుందా? ఎవ్రీథింగ్ ఇస్ ఎనర్జీ. మీ పిల్లలు భవిష్యత్తు పిల్లలు చాలా మంది నా మాట వింటలేదు అసలుకి. ఇది అసలు మా మాట అసలు ఏమంటారంటే ఫుల్ రేంజ్ లో వచ్చేస్తారు, మీదికి వచ్చేస్తారు, అసలు మీరు చదవరు. మీరు పిల్లల్ని ఎలా ట్యూన్ చేయాలో కూడా నేను చెప్తానండి మీకు సెషన్స్ లో, పిల్లల్ని ఎలా ట్యూన్ చేయాలి. అండ్ ఇంకోటి చెప్తాను, నా పిల్లలకి స్పెషల్ గా క్లాస్ అనేది నేను పెడుతున్నాను, ఏర్పాటు చేస్తున్నాను. ఎందుకంటే ఈ హాలిడేస్ లో వాళ్ళు ఫ్రీగా ఉంటారు. లా ఆఫ్ అట్రాక్షన్ తో వాళ్ళు డిసిప్లైన్ గా రావాలి, తల్లిదండ్రుల మీద రెస్పెక్ట్ రావాలి. వాళ్ళు ఏం చెప్పినా ప్రతిదీ కూడా తల్లిదండ్రులకి గ్రాటిట్యూడ్ చూపించాలి. వాళ్ళని ఎలా చేయాలనేది కూడా నేను చెప్తాను మీకు. అండ్ వాళ్ళకే నేను టీచ్ చేస్తానండి, మీకు కాదు. పిల్లలు నాకు అప్పచెప్పండి, వాళ్ళని నాకు అప్పచెప్పండి. వాళ్ళ మెమొరీ ఎంత చదివినా మేడం స్కూల్కి వెళ్ళంగానే మర్చిపోతుండ్రు, ఎగ్జామ్ పేపర్ పెట్టంగానే మర్చిపోతుండ్రు మేడం. కానీ మీరు గుర్తు పెట్టుకోండి, వాళ్ళ బ్రెయిన్ ఎలా వర్క్స్ చేస్తుందో మీకు అర్థం కావట్లా, వాళ్ళు చదివే విధానం తప్పు ఉంది. సో దట్స్ వాట్. అండ్ పిల్లల హెల్త్ ఇష్యూస్, వాళ్ళు జీనియస్ గా కావాలంటే నా దగ్గర వదిలిపెట్టారు మీరు. కరెక్ట్ 9 days వాళ్ళని ఎలా ట్యూన్ చేయాలి, 9 to 11 days ఎలా ట్యూన్ చేయాలి. వాళ్ళు నెక్స్ట్ ఇయర్ లో వాళ్ళు టాపర్ ఇన్ ద క్లాస్ రావాలి. వాళ్ళు నాకు వదిలేయండి, ఐ విల్ సీ దమ్. ఎందుకంటే హౌ టు ట్రైన్ వాళ్ళ జీనియస్ మైండ్ లో ఎలా అవ్వాలో అన్ని కూడా నేను నెక్స్ట్ వెబినార్ లో నేను చెప్తాను. స్పెషల్ గా కిడ్స్ కే తీసుకుంటాను నేను. ఇది మాత్రం మార్నింగ్ సెషన్ ఓన్లీ మన వాళ్ళకి మాత్రమే ఉంటుంది. సో మీకు అర్థమైందా ఎనర్జీస్ ని ఎలా మ్యాచ్ చేసుకోవాలో? సెషన్స్ లో మీకు ఇంకా ఇంకా కూడా మీకు తెలుసుకోవడం జరుగుతుంది. అండ్ మీ పర్మిషన్ తో నేను సెషన్స్ దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వాలనుకుంటున్నాను. ఎంతమంది ఓకే? చాట్ బాక్స్ లో 11 days సెషన్స్ అనేవి జరుగుతున్నాయి నెక్స్ట్ విత్ ఇన్ కమింగ్ 2 days లో. ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో జస్ట్ మెసేజ్ చేయండి. ఎంతమంది ఇంట్రెస్ట్ ఉన్నారు? ఎస్, విత్ యర్ పర్మిషన్ నేను క్లాస్ డీటెయిల్స్ అనేది నేను చెప్తాను. ఓకే, రెడీయా? హ్యాండ్ రైస్ చేయలేదు. కొందరు చూద్దాం ఎలా ఉంటుందో చూద్దాం అని అంటున్నారు, కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎవరిని మోసం చేయటం లేదు, మనల్ని మనమే మోసం చేసుకుంటాం. ఎవరు వచ్చి ఏమి చేయరు. గుర్తుపెట్టుకోండి, ఒక అవకాశం వచ్చింది అని అంటే మనకే ఎందుకు వచ్చింది, దాన్ని ఏదో మన స్టెప్పింగ్ స్టోన్ తీసుకోవాలి మనం. ఓకే, ఎస్, మీ పర్మిషన్ తో నేను డీటెయిల్స్ అనేది నేను మీకు చెప్తాను. అండ్ ఎవరైతే ఈ సెషన్స్ లో ఇప్పుడు ఎవరైతే ముందు ఫార్వర్డ్ అవుతారో వాళ్ళకి విజన్ బోర్డ్ 2000 రూపీస్ విజన్ బోర్డ్. మీకు తెలుసా ఒక కోర్స్ ఉంది విజన్ బోర్డ్. విజన్ బోర్డ్ లో ఈ ఇయర్ అంతా కూడా ఎలాగైతే చేయాలో విజన్ బోర్డ్ వర్త్ ఆఫ్ 2000. అండ్ గోల్డ్ మేనిఫెస్టేషన్. అమ్మలో ఎంతమంది గోల్డ్ అంటే ఇష్టం? రేట్ బాగా పెరిగింది కదా, కొంటావా లేదు కదా, కానీ మీరు కేజీ అయినా కొనే కెపాసిటీ మీకు వస్తుందండి. కేజీ అయినా కొనాల్సిందే. వి అట్రాక్ట్. ఇక్కడ గుర్తు పెట్టుకోండి, డబ్బుల విషయం కాదు ఇక్కడ, ఎనర్జీ మ్యాటర్స్. ఎనర్జీ మ్యాటర్స్. మీరు తులం కొంటే చాలు అన్నప్పుడు చాలు దగ్గరే ఉండిపోతారు. లేదు నేను ఇంకొక 10 తులాలు కొనాలి అన్నప్పుడు మ్యాచ్ చేసుకోగలుగుతారు. మీ అర్హత మీరు పెంచుకునే కొద్దీ మీరు అట్రాక్ట్ చేస్తారు. మరి మన దగ్గర కొందరి దగ్గర ఏమో 10 తులాలు ఉంది, కొందరి దగ్గర కేజీ ఉందంటే మన మైండ్ సెట్టేగా. యు గాట్ ఇట్. సో ఎవరైతే అమ్మలు ఒక కేజీ కొనాలనుకున్న వాళ్ళు మాత్రం సెషన్ లో జాయిన్ అయిపోండి, ఓకేనా? సో ఇది కూడా వర్త్ ఫ్రీగానే ఇస్తున్నాను. అండ్ స్విచ్ వర్డ్స్. స్విచ్ వర్డ్స్ జాబ్ కి, రైట్, బిజినెస్ కి స్విచ్ వర్డ్స్ ఎలా యూజ్ చేయాలో కూడా మీకు ఇస్తారు. అండ్ 111 అఫర్మేషన్స్. అండ్ 111 అఫర్మేషన్స్ మీకు ఇవి కూడా 1000. అంటే ఇక్కడ 4, 5, 6. అండ్ అండ్ నాతో మాట్లాడడానికి కుదురుతుంది. ఎస్, అంటే ఎస్పెషల్లీ ఎవరికైతే అఫర్మేషన్స్ కావాలో మొత్తం టోటల్ గా మీకు వర్త్ ఆఫ్ 10,000. 10,000. ఎస్, వర్త్ ఆఫ్ 10,000 మీకు
గన్ షాట్ గా నేనేం టైం ఓన్లీ ఇప్పుడు ఎంత టైం చెప్పండి ఒకసారి. 8:13 అయింది. సో 8:30 లోపల ఎవరైతే చేస్తారో వాళ్ళకి మాత్రమే ఈ ఫ్రీ యాక్సెస్ ఇస్తారు. ఓకే, 8:30 లోపల ఎవరైతే అమౌంట్ నామినల్ అమౌంట్ అయినా మీరు కట్టొచ్చండి. నామినల్ అమౌంట్ 1000. ఓకే, అది అంటే చెప్తున్నాను ఫీజ్ అనేది 2,999 అండి. ఫీజు 2,999. ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో ఓకే, మీకు ఇవన్నీ వస్తాయి. నా క్లాసెస్ 11 days క్లాసెస్ రికార్డింగ్స్ వస్తాయండి. మీకు 11 days రికార్డింగ్ క్లాసెస్ ప్లస్ విజన్ బోర్డ్, గోల్డ్ మేనిఫెస్టేషన్, స్విచ్ వర్డ్స్ ఇవన్నీ కలిసి మీకు 2,999 వస్తుంది. 2,999. ఎవరైతే 8:30 లోపల ఎవరైతే ఇనిషియేట్ తీసుకుంటారో, నాకు ఇనిషియేట్ కావాలి, యాక్షన్ టేకింగ్ అంటే లైఫ్ లో కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు వెంటనే గ్రాప్స్ వేసుకున్న వాళ్ళకి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎవరైతే ఈ 8:30 లోపల చేస్తారో వాళ్ళకి ఇది ఫ్రీ ఇస్తాను. రేపు పేమెంట్ చేసుకుంటారంటే ఇవి మాత్రం ఎలిజిబుల్ కాదు. ఓకే, మీరు నామినల్ అమౌంట్ ఎంతైనా పే చేసుకోవచ్చు. ఓకే, ఫర్ 8:30 లోపల ఎవరైతే నామినల్ పేమెంట్ చేసుకుంటారో ఇవి వర్తిస్తాయి మీకు. విజన్ బోర్డ్, గోల్డ్ మేనిఫెస్టేషన్ ఈ అన్ని కోర్సెస్ ఫ్రీ వస్తాయి మీకు. అండ్ ఓన్లీ 2,999. టుమారో 3,999 అండి. టుమారో 3,999. ఓకే, అండ్ ఇవి మాత్రం రావు, డైరెక్ట్ ఫీజు 3,999కి వెళ్ళిపోతుంది. సో ఎవరైనా ఉన్నా కూడా పేమెంట్స్ చేసుకుని స్క్రీన్ షాట్ పెట్టచ్చు 8:30 లోపల. ఓకే, ఎస్. సో ఎవరైతే టైమింగ్స్, ఎస్ మీకు టైమింగ్స్ చెప్తాను. మే 10th నుంచి మనకు క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. మార్నింగ్ 5 to 6 ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ డేని ఎలా క్రియేట్ చేసుకోవాలి, మన టాస్క్లు ఎలాంటివి ఏవైతే ఉన్నాయో మనం ఎలా చేసుకోవాలి, బిజినెస్ ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి, రైట్. రియల్ ఎస్టేట్ సేల్స్, రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఒక్క సేల్ అయిపోతే ఎంత వస్తుంది చెప్పండి, థింక్ ఆఫ్ ఇట్ కదా. ఒక సేల్ మీద 1 lakh నుంచి మినిమం 10 lakhs పైన అయిపోతుంది. ఎస్, పైకి ఎవరైతే లేవాలనుకుంటారో లేవచ్చు. అండ్ రికార్డింగ్స్ అనేవి ఉంటాయి, రికార్డింగ్స్ ప్రొవైడ్ చేస్తామండి. క్లాస్ అవ్వగానే మీకు రికార్డింగ్స్ వచ్చేస్తాయి. టెలిగ్రామ్ గ్రూప్ లో సపరేట్ ఛానల్లో మీకు రికార్డింగ్స్ అనేవి ఉంటాయి. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో మీరు జస్ట్ మీరు ఒక్కసారి పేమెంట్ చేసేసి స్క్రీన్ షాట్, నామినల్ అమౌంట్ 1000 అయినా కట్టొచ్చు. ఎందుకనంటే నాకు యాక్షన్ టేకింగ్ కావాలి ఫస్ట్, దట్స్ వాట్. ఎస్, ఇంకెవరైనా మాట్లాడాలంటే మాట్లాడొచ్చు అంతవరకు. ఎస్. సో అండ్ ఐ ఇంట్రడ్యూస్ 2 బ్యూటిఫుల్ ఏంజల్స్, మా అడ్మిన్స్ ఉన్నారు. వాళ్ళు ఎనీ టైమ్ హెల్ప్ చేస్తారు. ఓకే, 24/7 మాతో పాటే వర్క్ ఆన్ చేస్తారు. అండ్ దిస్ ఈజ్ ఎ కమ్యూనిటీ అండి, గుర్తుపెట్టుకోండి, దిస్ ఈజ్ ఎ ఫ్యామిలీ. మీ బంధువులు హెల్ప్ చేస్తారో లేదో నాకు తెలియదు, బట్ మేనిఫెస్ట్ మిరాకిల్ మూవ్మెంట్ అనే కమ్యూనిటీ అందరూ కూడా ఒక ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీలో ఎవరికి ఏది వచ్చినా కూడా స్టెప్ ఆన్ ఫస్ట్ మూమెంట్ మేము ఉంటాం. అండ్ ఎస్ చేయండి, ప్రవీణ అండ్ పద్మావతి గారు, దే ఆర్ 2 అడ్మిన్స్ మాతో పాటు ఉంటారు. ఎస్, స్వాతి గారు మీకు వర్తిస్తుంది, డోంట్ వరీ. హ్యాండ్ రైస్ చేయండి పద్మావతి అండ్ ప్రవీణ. స్టార్ట్. సో ఎవరైతే అండ్ వేర్ ఇస్ స్క్రీన్ స్ట్రక్ అయింది మేడం. స్ట్రక్ అయిందా? ఓకే, నో అయింది. నా స్ట్రక్ అయిందా? సో పద్మావతి గారు ఫ్రమ్ పోలాండ్ అండ్ ప్రవీణ ఫ్రమ్ హైదరాబాద్ అండి. నో ప్రెసెంట్ పద్మావతి గారు వస్తుంది హైదరాబాద్. బట్ వీళ్ళు ఫోన్ పే నంబర్ అంటే పంపించండి, ఒకసారి చూసుకోండి. ఆల్రెడీ పెట్టానండి. ఎస్ ఎస్. సో మాకున్న ఈ 2 ఏంజల్స్, 2 అడ్మిన్స్ అండి, ఫస్ట్ స్టెప్ లో ఉంటారు. మీకు ఏ ఇబ్బంది వచ్చినా కూడా వెంటనే రెస్పాండ్ అవుతారు.
మీకు రికార్డింగ్స్ రాకపోయినా, మీకు గ్రూప్ యాక్సెస్ రాకపోయినా, జూమ్ కానీ ఒకవేళ నాతో కనెక్ట్ అవ్వాలి అని అంటే ఫస్ట్ వీళ్ళకి చెప్తే చాలు, నాతో కనెక్ట్ చేస్తారు. అండ్ వీళ్ళు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ముందుకు వచ్చేస్తారు వాళ్ళు. అండ్ ప్రవీణ, యూ వాంట్ టు టాక్? No, ma'am. ఎస్ పద్మావతి గారు. ఎస్ అండి. ఎస్ మేడం. బట్ ఐ డోంట్ నో, నాకు నా స్క్రీన్ స్ట్రక్ అవుతుంది, సిగ్నల్స్ సరిగ్గా లేదు. గుడ్. ఐ వాంటెడ్ టు టాక్. యా, పత్తి గారిది అప్పుడప్పుడు స్టక్ అవుతుంది. మాట్లాడండి మాట్లాడండి. Yeah. Divine evening to everyone. I'm happy I'm in Hyderabad. This is also ఈ డే కూడా నేను మేనిఫెస్ట్ చేశాను మేడం. హైదరాబాద్ లో, ఇండియాలో ఉండి నేను క్లాస్ అటెండ్ అవ్వాలి అని. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. అండ్ ఇట్స్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ ద న్యూ జాయినర్స్ నౌ. ఇవాళ ఎవరైతే మిస్ చేసుకున్నారో మీరు నెక్స్ట్ మీ డేస్, హ్యాపీ డేస్ కూడా మీరు మిస్ అవ్వాల్సి ఉంటుందండి. మీరు ఇప్పుడు మేడం సెషన్స్, మేడం ఛానల్లో ఒకసారి విజిట్ చేయండి, మనకి ఎలాంటి మిరాకిల్స్ ఉన్నాయో తెలుస్తుంది. ఐ ప్లీజ్ ఎవ్రీ వన్ టు జాయిన్ దిస్ సెషన్ అండ్ గెట్ మిరాకిల్స్ ఎవ్రీ డే. ఇప్పుడు రేవతి గారు కూడా చెప్పారు మీ ముందే, ఎవ్రీ డే ఈస్ అ మిరాకిల్ డే ఫర్ అస్. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. మీరు ఇవాళ హ్యాపీనెస్ పొందకపోతే మీరు ఎప్పుడు పొందలేరండి. మీరు ఇది గమనించి మీరు క్లాస్ లో జాయిన్ అవ్వండి. ఎవ్రీ డే విల్ బి అ సక్సెస్ఫుల్ అండ్ మిరాకిల్ డే ఫర్ యూ. డోంట్ మిస్ దిస్ ఛాన్స్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఎస్, థ్యాంక్ యూ పద్మావతి గారు. అండ్ ప్రవీణ, యూ హావ్ టు టాక్. సో వీళ్ళిద్దరు డోర్ స్టెప్ లో ఉంటారండి. ఫస్ట్ ఎవరైతే పేమెంట్స్ చేశారో పద్మావతి గారు అండ్ ప్రవీణ గారి నంబర్స్ డిస్ప్లే అవుతాయి. సో దట్ వాళ్ళు గ్రూప్స్ లో జాయిన్ చేస్తారు. మీకు టెలిగ్రామ్ రికార్డింగ్స్ కానీ సెషన్స్ కానీ ఎవ్రీడే మార్నింగ్ 5 to 6 అవ్వగానే మీకు రికార్డింగ్స్ వచ్చేస్తాయి. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ ఫర్ పేయింగ్ అండ్ కంగ్రాచులేషన్స్. వెల్కమ్ టు ద మ్యానిఫెస్ట్ మిరాకిల్ మూవ్మెంట్ అనే కమ్యూనిటీకి అండి. ఎస్, దట్స్ గ్రేట్. ఇంకెవరైనా మాట్లాడాలంటే మాట్లాడొచ్చు. అండ్ ఎవరండి? రేవతి గారు ఎవరు మాట్లాడుతున్నారు? ఇంకా 8:30 అండ్ ఓన్లీ 10 minutes ఉంది. ఎవరైతే పేమెంట్ చేయాలనుకుంటున్నారో ద నామినల్ అమౌంట్స్ దే కెన్ పే. మీ ఫ్రెండ్ ఎవరండి? ఎవరైతే ఉన్నారో హ్యాండ్ రైస్ చేయండి. ఎవరైనా మాట్లాడాలంటే హ్యాండ్ రైస్ చేసుకోవచ్చు. ఎస్ ప్రవీణ, అండ్ మీరు ఎవరైతే పేమెంట్ చేశారో మీరు చాట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. ఓకే, నాకు పేమెంట్స్ వస్తున్నాయి, ఒకసారి మెన్షన్. 1 second మ్యామ్. ఫోన్ పే నెంబర్ ఆల్రెడీ నేను మళ్ళీ ఒకసారి పెట్టానండి మ్యామ్ది. పే చేసిన తర్వాత నేను ఒక్కసారి మావి అడ్మిన్స్ ది కూడా నెంబర్స్ ఇస్తామండి. మాకు స్క్రీన్ షాట్ పెట్టండి. ఎవరైతే పే చేశారో మనీ వాళ్ళందరూ ఒక్కసారి మా నెంబర్స్, అడ్మిన్స్ నెంబర్స్ కూడా మేము ఇప్పుడే చాట్ లో పెడతాము. సో ఒక్కసారి స్క్రీన్ షాట్ పెట్టేసండి. సో దట్ విల్ చెక్ అండ్ యాడ్ ఇట్ ఇన్ ద గ్రూప్. ఓకేనండి, థ్యాంక్ యూ. సో ఇంకెవరైనా మాట్లాడాలంటే సెకండ్. థ్యాంక్ యూ అడ్మిన్స్. వీళ్ళిద్దరు మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఫస్ట్ ఈ రికార్డింగ్స్ కానీ ఏ ఉన్నా కూడా వాళ్ళు చూసుకుంటారు. మీకు వెంటనే క్లాస్ ఇప్పుడు జాయిన్ అయిన వెంటనే వాళ్ళ నంబర్ ఇచ్చేస్తారు. ఎస్, దుర్గా మహాలక్ష్మి గారు కంగ్రాచులేషన్స్ అండి, వెల్కమ్. ఇంకెవరో మాట్లాడాలనుకున్నారో మాట్లాడండి. ఎవరైతే గోల్డ్ బ్యాచ్ లో ఉన్నారో, ఎవరైతే మాట్లాడాలనుకుంటారో దగ్గర. రేవతి గారు మాట్లాడాలి, ఎస్, అన్మ్యూట్ చేస్తుంది. హలో మేడం. ఎస్, చెప్పండి మేడం, క్లాస్ లో ఇప్పుడు నా ఫ్రెండ్స్ కూడా ఇద్దరు ఉన్నారు మేడం. ఓ, స్వర్ణలత అని, రమాదేవి అని ఇద్దరు ఉంటారు మేడం. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అవునా? ఓకే, గుడ్. మాట్లాడండి అంటే ముందుకు రావట్లేదు. పర్లేదు. జస్ట్ అంటే చాలా కొంతమందికి అలా ఉంటుంది. మీతో పర్సనల్ గా మాట్లాడిండ్రట మేడం. స్వర్ణలత మాట్లాడిందంట, మంచి రిజల్ట్ ఉంది అని చెప్పేసి అంటున్నారు మేడం. స్వర్ణలత గారు మీరు రావాలండి బయటికి. అడ్మిన్స్ ఫోన్ పే నంబర్ మళ్ళీ అడుగుతున్నారు. ఒకసారి 2 numbers మీరు పెట్టేయండి. ఓకే మ్యామ్. స్వర్ణలత గారు ఎక్కడ ఉన్నారండి?
ఓకే అండి, వాళ్ళు వస్తారు. వన్ డే దే విల్ కమ్. చాలా మంది అసలు ఫేస్బుక్ వాడడమే భయపడే వాళ్ళు ఇప్పుడు ఫుల్ గా మాట్లాడుతున్నారు. సో వాళ్ళే వచ్చేస్తారు, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. చాట్ బాక్స్ లో పెట్టారు కదండి, ఒకసారి చూడండి. చాట్ బాక్స్ అంటే మెన్షన్ చేయండి, టైప్ చేయండి. Yes. ఇంకెవరైనా మాట్లాడాలంటే మాట్లాడచ్చు. మీకు ఈ సెషన్ ఎలా అనిపించిందో కూడా చెప్పొచ్చు అండి. నాకు బోర్ కొట్టిందా? ఎవరైనా ఉన్నారు అలాగా? అదైనా చెప్పొచ్చు, ఏదో ఒకటి చెప్పండి. ఓకే, జస్ట్ 6 minutes తర్వాత వైన్ అప్ ది సెషన్ అండి. 8:30 వరకు టైం ఇచ్చాను కదా, సో ఐఎమ్ వెయిటింగ్. కదా, మాట్లాడతారా? ఎస్, కమ్ బ్యాక్, కమ్ బ్యాక్. హలో హలో ఎస్ ఎస్, మ్యామ్ వినపడుతుందా? నా వాయిస్ వినపడుతుందా? వినిపిస్తుందండి, వినిపిస్తుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మళ్ళీ మీకు వాపస్ మేము 1 week అయినా చూసిన తక్షణమే మాకు ఎలా అనిపిస్తుంది అంటే ఎక్కడో ఒక 2-3 months అయిపోయిందేమో మీకు చూసి అలా అలా ఫీల్ అవుతున్నాం అనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. యాక్చువల్లీ కొత్త వాళ్ళకి నేనేం చెప్తానంటే ఏం లేదండి, మీ మెయిన్ ఫుల్ మ్యామ్ వేరే జోన్ కి పెట్టేస్తారనమాట. మీ నెగిటివ్ జోన్ అన్ని పడిస్తుంది, క్లీన్ గా పాజిటివ్ దీనికి వస్తారు. ఏదైనా సరే అవుతుంది, మీరు చేస్తారు అనే ఒక జోన్ లో మిమ్మల్ని నిలబెడతారనమాట. మీరు ఒక్కటే తెలుసుకోండి, న్యూ జాయిన్ ఎవరైతేను ఒక జోన్ లో ఉండిపోండి. మీరు మిమ్మల్ని మోల్డ్ చేస్తారనమాట. మ్యామ్ ఒక జోన్ లో మిమ్మల్ని నిలబెడతారు. మీరు ఏదైనా సరే మీరు సాధించగలుగుతారు అనే ఒక జోన్ ని మ్యామ్ మీకు నిలబెడతారనమాట. హ్యాపీగా జాయిన్ అయిపోండి. మీకు అసలు 11 days అయిపోయిందా అనే ఒక ఫీల్ వస్తుంది అనమాట. మీకు లాస్ట్ డే మీరు ఫీల్ అవుతారు, అయ్యో ఇంత మిన అయిపోయిందా, ఇంకా నేను జాస్తి తెలుసుకోవాలి అనే ఒక జోన్ కి మీరు వచ్చేస్తారు. మీలాగానే నేను కూడా చూడండి, డిసెంబర్ లాస్ట్ వీక్ లో నేను జాయిన్ అయ్యాను అనమాట. అసలు నేనే ఇప్పుడు వేరే యాంగిల్ లో చేంజ్ అయిపోయాను అనమాట. నెగిటివ్ థాట్స్ అనేది ఉండదు. మీ మైండ్ వేరే ఇతర అయిపోతుంది అనమాట. ఏదైనా సరే మీకు వచ్చేస్తుంది, మీ మైండ్ సెట్ వేరే అయిపోతుంది అనమాట. దీంట్లో ఏమి మ్యాజిక్ లేదు, మ్యామ్ ఎవరో మాకు చెప్పిస్తారు అదంతా ఏమి ఉండదు. మీరే నెక్స్ట్ ఈ రోజు నేను చెప్తున్నాను, నెక్స్ట్ సెక్షన్ లో మీరే చెప్పేస్తారనమాట. ఎస్ ఎస్, ఇది మ్యాజిక్ లేదు, ఏమీ లేదు. మన మ్యామ్ చెప్తా ఉన్నారు ఒక టాపిక్ ఉంది, దీంట్లో ఏమో ఉంది ఉంది దాన్ని మనం ఏం తెలుసుకోలేని ఒక టాపిక్ ని మీకు క్లీన్ గా చేసేస్తారు మ్యామ్. అలా అవుతుందన్నమాట. ఏదైనా సరే చూడండి, నేను ఇక్కడ డిసెంబర్ లో జాయిన్ అయినాను. 1 week 11 days లోనే మ్యామ్ సెక్షన్ ఇంకా కూడా ఫినిష్ అవ్వలేదు. ఎన్నో లోన్స్ తీర్పించాను అనమాట. నాకు రావాల్సిన అమౌంట్లు కూడా 2-3 years స్టక్ అయిన అమౌంట్స్ కూడా అసలు నాకు ఇంకా రాదు అనే సెక్షన్ లో ఉన్నాను నేను. బట్ నాకు వచ్చింది. అసలు మ్యాజిక్ తర వచ్చింది అనమాట. ఒకే ఉన్నామండి, మ్యామ్ చెప్పిండే కొన్ని స్విచ్ వర్డ్స్, రామ్తా అనే ఒక టాపిక్ పైన మ్యామ్ ఎలా నిలబెడతారంటే మిమ్మల్ని ఒక గన్ షాట్ తర ఉంటుందన్నమాట. మీరు అలా మోల్డ్ అవుతారనమాట. మీరు ఎస్ దీంట్లో ఉంది అనే ఒక దీంట్లో మీకు తెలిసిపోతుందండి. మీరు 100% మీరు ఒకటే తెలుసుకోవాలి, కాన్ఫిడెన్స్ ఉండాలి, నమ్మకం ఉండాలన్నమాట. ఎస్ మ్యామ్ మాకు ఇది నిలబెడతారు, రామ్తా ఉండారు ఒక టాపిక్ పైన మీరు నమ్మాలి. ఎవరైనా సరే న్యూ జాయినర్స్ కానీ ఇక్కడ ఉండే వాళ్ళు కానీ ఎవరైనా సరే టాపిక్ నమ్మండి. మీరు 100% మీరు నెక్స్ట్ లెవెల్ కి మీరు రీచ్ అవుతారు. నెక్స్ట్ లెవెల్ కి మీకు అన్ని జోన్స్ లోనూ మీకు డిఫరెన్సెస్ తెలిసిపోతుందండి. అది మనీ పరంగా, ఫ్యామిలీ పరంగా, మీ మైండ్ సెట్ పరంగా, అన్ని జోన్లోనూ ఎక్సలెంట్ గా మీరు చేంజ్ అయిపోతారండి. చేంజ్ అయిపోతారు, మీకే తెలిసిపోతుంది. నెక్స్ట్ మీరు చెప్తారనమాట, నేను మాట్లాడతాను మ్యామ్, నేను మాట్లాడతాను మ్యామ్ అని మీరు ఈ తర చెప్తారనమాట. ఎస్ మ్యామ్, మిరాకిల్స్ నడిచింది, మిరాకిల్స్ నడిచింది అని. నేను చూడండి, నేను లోన్స్ కట్టుకున్నాను, నాకు వాపస్ మనీ వచ్చింది, డైమండ్స్ కొనుక్కున్నాను, యాక్చువల్లీ గోల్డ్ పర్చేస్ చేసినాను. అసలు నేను లోగా అనుకునేది కూడా నాకు అవతల నడిచింది. అలా అలా మైండ్ సెట్ మాకు చేంజ్ అయిందండి. చాలా మిరాకిల్స్. మేము అసలు లోగా అనుకునేది కూడా అవతల అయ్యే సిచ్యువేషన్ కి మమ్మల్ని నిలబెట్టారంటే ఎవ్రీథింగ్ మ్యామ్ కి అన్ని క్రెడిట్స్ మ్యామ్ కే ఇస్తాను. నేను ఈ రోజు ఇలా ఉన్నాను అంటే కూడా అన్ని క్రెడిట్స్ నేను మ్యామ్ కే ఇస్తాను, రమ్య మ్యామ్ కే ఇస్తాను. ప్రతిరోజు లేచిన తక్షణమే మేము ఒకటే అనుకుంటాం, ఈ రోజు భిన్న క్లాస్ స్టార్ట్ అయిపోతే బాగుండు, అయ్యో ఎన్ని దినాలు అయిపోయింది, 4 days గ్యాప్ అయిపోయింది అనే ఒక ఫీల్ లో మేము వచ్చేసాం అనమాట. అలా
ఏమైతేనో మ్యామ్ లైఫ్ లాంగ్ మీరు మా కళ్ళ ముందు ఇలా ఉండిపోతే చాలు అని కోరుకుంటాం. ఒకటే విష్, అది ఏమైనా సరే ఏమైనా సరే. అండి ఎవరైతే నన్ను నమ్మి మేనిఫెస్ట్ మిరాకిల్ మూవ్మెంట్ కమ్యూనిటీలో ఉన్నారో కంపల్సరీ ఫస్ట్ వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న సెల్ఫ్ మేడ్ మల్టీ మిలియనేట్స్ అవడమే. ఎంతమంది మల్టీ మిలియనేట్స్ అవ్వడానికి రెడీగా ఉన్నారు చెప్పండి? ఎస్, ఐఎమ్ ఏ మిలియనేర్, ఐఎమ్ ఏ మల్టీ మిలియనేర్, సెల్ఫ్ మేడ్ మిలియనేర్, రైట్? థ్యాంక్ యూ కళ గారు, దట్స్ గ్రేట్. అండ్ సీ యూ సూన్. జస్ట్ 2 days వచ్చేస్తారు నేను. ఓకే, ఓకే మ్యామ్. ఎస్, థ్యాంక్ యూ. Thank you so much. Thank you so much, Kala garu. The way you explained is marvelous. ఎస్ Thank you so much. ఎస్. మీరు రేవతి గారు మేడం అన్మ్యూట్ చేస్తున్నా. అన్మ్యూట్ చేస్తున్నా. గుడ్ ఈవినింగ్ మేడం. నమస్తే మేడం. Greeting అండి. నమస్తే. అదే కొత్తగా వచ్చాను మేడం, నాకు తెలీదు. మేడం చెప్పారు. నేను గోల్డ్ బ్యాచ్ మేడం మన డిజిటల్ మహిళలో. ఆ, రాజమండ్రిలో కూడా మీట్ అయ్యాను మేడం. మీకు అవార్డు వచ్చింది కదా, కంగ్రాచులేషన్స్ మేడం. డిజిటల్ థ్యాంక్ యూ స్టార్, డిజిటల్ స్టార్ మహిళ. అదే ఇది దీంట్లో జాయిన్ అవుదాం తెలుసుకుందామని వచ్చాను మేడం నేను. అంటే మార్నింగ్ 5 to 6 క్లాసెస్ ఉన్నాయి, వేరే క్లాసెస్ టైమింగ్స్ వేరే ఏమన్నా ఉంటాయా అని. నాదైతే మార్నింగ్ 5 to 6 ఉంటుంది మేడం. ఓకే రికార్డింగ్స్ ఒకవేళ మిస్ అయితే రికార్డింగ్స్ ఉంటాయి. నాది ఎప్పుడైనా కూడా మార్నింగే ఉంటుంది, ఓకే ఫిక్స్ టైం. మేడం. ఓకే సో ఏదైనా సబ్జెక్ట్ నేర్చుకోవాలంటే యూ హ్యావ్ టు రికార్డింగ్స్ చూడాల్సిందే. ఓకే అంటే 5 to 5:40 ఉంది మేడం. ఓకే, అందుకని. మన 5 to 6, 6:30 వెళ్ళిపోతుందండి. ఓకే సో ఓకే సో మీరు తెలుసుకోవాలి సబ్జెక్ట్ అంటే యూ కెన్ ఫస్ట్ మీరు 11 days చూస్తే మీకు అర్థమైపోతుంది. ఎందుకంటే మీరు మీ బిజినెస్ లో పికప్ అవ్వాలన్నా, ఒక స్టేజ్ కి వెళ్ళాలన్నా, లీడ్ జనరేట్ చేసుకోవాలన్నా సబ్జెక్ట్ ఉంటే మీరు ముందుకి వెళ్ళడానికి అందరికన్నా 10x స్పీడ్ లో వెళ్తారు. ఓకే ఇది ఇంపార్టెంట్. ఏదైతే మేనిఫెస్టేషన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఏ స్కేల్లో వెళ్ళాలి, ఎలా మేనిఫెస్ట్ చేసుకోవాలో ఈ టెక్నిక్స్ మీకు మీ బిజినెస్ లో ఉపయోగపడతాయి. మనం బిజినెస్ చేసేది లీడ్స్ జనరేట్ చేసుకోవడం కాదు సార్, కానీ ఆ లీడ్స్ ని ఎలా కన్వర్ట్ చేయాలో ఈ సెషన్స్ లో జరుగుతాయి. అంటే అలాగే బిజినెస్ సో ప్రొడక్ట్ జస్ట్ ఏం లేదు మేడం, నాకు తెలుసుకోవాలని ఉందన్నమాట. లా ఆఫ్ అట్రాక్షన్ అసలు ఏంటి అని కొంచెం మైండ్. యా, దిస్ ఇస్ స్పిరిచువల్ జర్నీ. మీకు గురువు తెలుస్తారు, అసలు మనం ఏంటో తెలుస్తాము, అసలు మనం ఎందుకు వచ్చాం ఈ భూమి తెలుస్తుంది. ఓకేనా? జస్ట్ సో ఇంకెవరైనా మాట్లాడాలంటే మాట్లాడచ్చు. సో ఇంకెవరైనా ఉన్నారు, మన బ్యాచ్ వాళ్ళు ఎవరైనా ఉన్నా మాట్లాడచ్చండి. సో అదర్వైజ్ విల్ వైండ్ అప్ దిస్ సెషన్. ఓకే, ఎవరైనా లేదు వాళ్ళ లైఫ్ ని జాయిన్ చేసుకో అంటే లైఫ్ లో వాళ్ళు ముందుకు వెళ్ళారంటే జస్ట్ ఐ విల్ గివ్ ఏ టైం ఫర్ టిల్ 10 o'clock అండి. 10 o'clock పేమెంట్స్ చేస్తారు, నామినల్ పేమెంట్స్ చేస్తారు. వాళ్ళకి విజన్ బోర్డ్, గోల్డ్ సంబంధించిన మేనిఫెస్టేషన్స్ కోర్స్ అన్ని కూడా ఫ్రీ ఇచ్చేస్తాను. ఓకే, ఎవరైతే ఉన్నారో దే కెన్ జాయిన్. సో టుడే ఐ విల్ వైండ్ అప్ ది సెషన్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ఎవరైతే పేమెంట్ చేశారో ఒక్కసారి మాకు కమ్ బ్యాక్ రండి. సో మీకు గ్రూప్ లో జాయిన్ చేసేస్తారు, మీ పేమెంట్ స్క్రీన్ షాట్ పెట్టండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. సీ యూ సూన్. డే ఆఫ్టర్ టుమారో నేను మీట్ అవుతాను మిమ్మల్ని. థ్యాంక్ యూ సో మచ్. అట్ ద మార్నింగ్ 5 o'clock. ఐఎమ్ ఏ మిలియనీర్, రైట్? ఐఎమ్ ఏ సెల్ఫ్ మేడ్ మిలియనీర్. ప్రతి ఒక్కరు మల్టీ మిలియనర్ కోసమే. భూమి మీదకి వచ్చింది ఆనందంగా ఉండడానికి, బాధపడడానికి కాదు. అదొక్కటి గుర్తు పెట్టుకోండి. మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది. ఎవరు వచ్చి మిమ్మల్ని ఎవరు ఏమి చేయలేరు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఎవ్రీవన్. బై బై. థ్యాంక్ యూ.